బిడ్డలారా, ఈ యొక్క దినమున మనమందరము మళ్ళీ ప్రభు సన్నిధిలో ఈ విధంగా కలుసుకొని మనము ప్రార్థనలు చేయడానికి, అలాగే ఆరాధనలు చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము గత కొద్ది దినములుగా మనము బైబిల్ గ్రంథంలోని ప్రవచనములు అన్న అంశాన్ని పరిశోధన చేస్తున్నాం. అలాగన ఈ దినం కూడా మనము ప్రవచనములోని అంశమును పరిశోధన చేయడానికి ముందుకు వెళ్దాం. అందుకుగాను మనము మరొకసారి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, అక్కడ 6వ వచనం మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము మనము యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్న విషయాన్ని మనము చదువుకుందాం. ఈ రోజున ప్రాముఖ్యంగా మనము ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే, అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి ఎలాగున ప్రపంచ సామ్రాజ్యం మీదికి రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అతను ప్రపంచ సామ్రాజ్యం మీదకి రావడానికి ఉపయోగపడే పరిస్థితులు ఏమిటి అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి యెహెజ్కేలు గ్రంథము 38, యెహెజ్కేలు గ్రంథం 38 16వ వచనం చదువుకుందాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగున జనుల మీద పడెదరు, అంత్య దినములయందు అది సంభవించును. ఇది మనం ఇంతకు ముందే చదువుకున్న వాక్య భాగం. ప్రియులారా, ఈ వాక్య భాగం ప్రకారంగా మనము రష్యా దాని మిత్ర దేశాలు ఏ విధముగా యుద్ధము ప్రకటిస్తాయో మనము చూసాం. ఏ విధంగా ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటిస్తాయి అన్న విషయాన్ని మనం చూసాం. ఆ యుద్ధంలో జరుగుతున్న పరిస్థితులు కొన్ని ఈ యొక్క క్రీస్తు విరోధి సామ్రాజ్యము స్థాపించబడడానికి కారణమవుతుంది. అలాగున ఏ ఏ పరిస్థితులు కారణమవుతాయి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, దేవుడు జరిగించిన యుద్ధము 6 రకాలుగా చేశాడని చెప్పాను నేను నిన్నటి దినమున. మొదటిది భూకంపము, రెండవది ఖడ్గము, మూడవది తెగులు కలగజేయడం, ప్రళయమైన వానను కలగజేయడం, పెద్ద వడగండ్లను కుమ్మరించడం, అగ్ని గంధకములను కుమ్మరించడం. ఈ విధంగా దేవుడు రష్యా దేశము దాని మిత్ర దేశాలతో యుద్ధం చేయబోతున్నాడని నిన్నటి దినమున మనం తెలుసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19 నుండి 22 వచనాల ఆధారంగా. ప్రియులరా, అందులోనే మరికొన్ని విషయాలను మనము ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. అదే యుద్ధంలో, అదే అధ్యాయంలో మరికొన్ని విషయములను. యెహెజ్కేలు గ్రంథం 38:6లో మరొక విషయాన్ని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఏమిటి అది అంటే, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఆ 5 దేశాలు రష్యాతో పాటు చేయి కలిపి వస్తారని. కానీ 6వ వచనం ఏం చెబుతుందంటే, జనములు అనేకములు నీతో కూడా వస్తాయి. దట్ మీన్స్ ఇంకా అనేక దేశాలు కూడా ఈ రష్యాకు సహకరిస్తాయి, మద్దతునిస్తాయి. రష్యా దేశంతో పాటు ఈ అనేక దేశాలు కూడా ఇశ్రాయేలు మీద యుద్ధం అంతటి కొరకు వస్తాయి. అందుకే అన్నాడు, జనములు అనేకములు నీతో కూడా వస్తాయి, నీతో కూడా సమూహం అంతటిని సిద్ధపరచుము. నీవు
ఇలాగున అనేక జనములతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు, వారికి నీవు కావలి అయి ఉండవలెను అని ఉందన్నమాట. అంటే వారికి నీవు సూపర్వైజర్గా ఆ దేశాలన్నిటికీ నీవే సెక్యూరిటీగా నీవు ఉండాలి అని చెప్పబడుతుంది. ప్రియులారా, అదేవిధంగా మరొక వచనం 10వ వచనంలో, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును, నీవు దురాలోచన చేసి ఇశ్రాయేలు ప్రజల మీదకి పోతానని నీవు అనుకుంటావు. సో ఇక్కడ అనేక దేశములు, అనేక జనములు అన్నది మనం ఈ రోజున మళ్ళీ ధ్యానం చేయబోతున్నాం. రెండవది, అభిప్రాయములు పుడతాయి నీ లోపల. రష్యా, రోషు, నీ లోపల కొన్ని అభిప్రాయాలు పుడతాయి. ఆ అభిప్రాయాలు ఎలాంటివంటే దురాలోచనతో పుట్టే అభిప్రాయాలు. సో దురాలోచనతో ముందుగా సాతానుడు అదే ఆలోచనతో పడిపోయాడు. అలాగే రష్యా కూడా చేస్తున్న దురాలోచన లేక వారి అభిప్రాయాలు 2 కారణాలున్నాయి ఈ దురాలోచన చేయడానికి, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం ప్రకటించడానికి, అలాగే ఈ యొక్క మృత సముద్రం మీద కన్ను వేయడానికి వారికున్న దురాలోచన అభిప్రాయములు 2 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది అది ఆర్థిక పరమైనది, రెండవది అది రాజకీయ పరమైనది. చూడండి, రష్యా దేశము ఆర్థికంగా గత 25 సంవత్సరాలుగా వెనుకబడిపోయింది. అందుకని ఇప్పుడు ఆర్థికంగా ఎదిగితేనే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఆర్థికంగా ఎదగాలి అనే ఆ దురాలోచన మృత సముద్రం మీదికి నడిపిస్తుంది రష్యాను. అలాగే రాజకీయ పరంగా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు రష్యా అంటే, గత 30 సంవత్సరాల క్రితం నేను ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి రాజకీయంగాను ఈ ప్రపంచ అగ్రరాజ్యము పరిస్థితుల్లోనూ నేను వెనుకబడి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు రాజకీయ పరమైన ఆలోచన ఏమిటంటే, మళ్ళీ నేను పశ్చిమ దేశాల మీద యుద్ధం ప్రకటించాలి అంటే, పశ్చిమ దేశాల మీద కూడా ఆధిపత్యాన్ని నేను తెచ్చుకోవాలి అంటే, అటు యూరప్ కానివ్వండి, ఇటు అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లాంటి పడమటి దేశాల్లో కానివ్వండి, వీటి మీద ఆధిపత్యాన్ని సాధించాలి అంటే నేను ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయాలి, ఇశ్రాయేలు దేశాన్ని నాలో కలుపుకోవాలి. అలాగున మృత సముద్రం ఏమో ఆర్థిక పరమైన లాభాపేక్షతో ఈ రష్యా అక్కడ దురాలోచన చేస్తుంది. రెండవది, ప్రపంచంలో మళ్ళీ రాజకీయంగా అగ్రదేశంగా ఎదగాలి అంటే, నేను పడమటి దేశాలను నేను జయించాలి అంటే, ఇశ్రాయేలు దేశము భూమికి మధ్యలో ఉంది, నేను తూర్పున ఉన్నాను, కాబట్టి ఉత్తరమున ఉన్నాను, కాబట్టి నేను ఇశ్రాయేల్ దేశమును బేస్గా చేసుకోగలిగితే దాని ప్రక్కనే మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ ఉంది. ఈ మధ్యధరా సముద్రం చాలా పెద్ద సముద్రం. అందులో నేను అనేక యుద్ధాయుధాలు పెట్టుకోగలిగితే పడమటి సామ్రాజ్యాల మీద, దేశాల మీద నేను యుద్ధం చేసి వాటిని వశపరుచుకోవడం సులభం అవుతుంది. గమనిస్తున్నారా? ఆర్థికమైన లోపాలను సవరించుకోవాలంటే మృత సముద్రంలో ఉన్న ఆ గొప్ప నిధులను బయటికి తీసుకోవాలి. రెండవదిగా, ప్రపంచంలో మళ్ళీ అగ్రరాజ్యంగా మారాలి అంటే ఆ రాజకీయ పరంగా యుద్ధాన్ని జరిగించడానికి ఇశ్రాయేలు దేశము, దాని ప్రక్కన ఉన్న మధ్యధరా సముద్రం నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 కారణాలతో రష్యా ఈ ఇశ్రాయేలు మీద దాడి చేస్తుంది. అది దురాలోచన లేక వారికి ఉన్న అభిప్రాయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక తర్షీషు గురించి వ్రాయబడి ఉంది 12వ వచనంలో. ఏమిటట? వీరు కొదమ సింహముల వంటి వారు, వారందరూ కూడా నీవు రష్యా, నీవు దోచుకోవడానికి వచ్చావా అని అంటారంట. కొదమ సింహం యొక్క గుర్తు కలిగిన దేశము తర్షీషే కాదు, అనగా బ్రిటన్ మాత్రమే కాదు. బ్రిటన్ ఒక తల్లిలాగుంది అనేక దేశాలకు. అలాగున ఆడ సింహాన్ని జాతీయ సింహంగా కలిగి ఉంది కూడా ఈ యొక్క బ్రిటన్. సో ఆ విధంగా కొదమ సింహాల వంటి వారు
అంటే బ్రిటన్ లో నుండి పుట్టిన కొదమ సింహాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా. సో ఈ బ్రిటన్ యొక్క బిడ్డనే అమెరికా వాస్తవానికి చెప్పాలంటే. ఈ యూరోప్ లో బ్రిటన్ కు చెందిన వాళ్ళే వెళ్ళి అమెరికా దేశాన్ని కనుగొని దానిలో వారు పరిపాలన మొదలు పెట్టారు. సో ఈ బ్రిటన్ అనేది కొదమ సింహం లాంటిదన్నమాట. అలాంటి కొదమ సింహాలుగా ఆ ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ లో ఉన్న కొన్ని దేశాలు కొదమ సింహం యొక్క సింబల్ను పెట్టుకున్నారు. అలాగే ఈ యొక్క ఆడు సింహానికి పుట్టిన పిల్లయే అమెరికా. అలాగున ఈ ప్రపంచ దేశాలకు తల్లిగా ఉన్న ఈ బ్రిటన్ కొదమ సింహం లాంటి వారు తన పిల్లలైన వారందరూ కూడా ఆ సమయంలో వారు ఈ యొక్క వ్యతిరేకిస్తారే తప్ప వారు యుద్ధం చేసే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే 12వ వచనంలో చెప్పాడు 38:13 సెబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరును నిన్ను చూచి సొమ్ము దోచుకోవడానికి వచ్చావా అంటారు అని ఉంది. అలాగే మాగోగును గురించి దేవుడు అంటున్నాడు, నేను మాగోగు మీదికి ద్వీపములో ఉన్న నివసించే వారందరికీ అగ్ని పంపిస్తాను అని చెప్తున్నాడు. ఈ పటంలో మాగోగ్ అనేది అక్కడ ఉంది. ప్రియులరా, ఈ మాగోగు గురించి ద్వీపముల గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? రష్యాతో దేవుడు చేస్తున్న యుద్ధం సందర్భంలోనే మరొకటి జరిగిస్తాడట దేవుడు. ఇక్కడేమో ప్రళయమైన వాన, ఖడ్గము, భూకంపము, అగ్నిగంధకాలు, వడగండ్లు ఇవన్నీ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న సైన్యం మీద, చుట్టూ ఉన్న దేశాల మీద కురుస్తూ ఉంటే, మరొక వైపు మాగోగు మీద అనగా రష్యా మీద దేవుడు అగ్నిని కుమ్మరించబోతున్నాడట. అలాగే ద్వీపములలో ఉండే వారికి కూడా అగ్నిని కుమ్మరించబోతున్నాడు. ఇక్కడ మనకు అమెరికా పరిస్థితి ఏమిటో మనము ఆలోచించాలి. బ్రిటన్ పరిస్థితి ఏమిటో. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇవి ద్వీపములు. అయితే ఈ ద్వీపములో ఉన్న వారి మీదకి అగ్నిని పంపిస్తున్నాడు. రష్యా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తున్న సందర్భంలో దేవుడు యుద్ధం చేస్తూ మరొక వైపు మాగోగు మీద అనగా రష్యా మీద, మరొక వైపు యూరప్ లోని బ్రిటన్, అవన్నీ కూడా ద్వీపాల సమూహం. బ్రిటన్ అనేది కొన్ని చిన్న చిన్న ద్వీపాల సమూహం. అండమాన్ నికోబార్ దీవులు అంటే ఏ విధంగా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయో అలాగే బ్రిటన్ కూడా అలాంటిదే. సో ద్వీపముల మీద అనగా అమెరికా, బ్రిటన్, ఇటు ఆస్ట్రేలియా, ఇంకా చిన్న చిన్న ద్వీపాలు శ్రీలంక లాంటివి ఉన్నాయి. అలాంటి ద్వీపముల మీద దేవుడు అగ్నిని పంపిస్తున్నాడు. అంటే అమెరికా, బ్రిటన్ పరిస్థితి అగ్నితో భగ్గున కాలిపోయే, ఆర్థికంగాను, సైనిక పరంగాను, మిజైల్ పవర్ పరంగాను, అగ్రదేశము శక్తి పరంగాను అమెరికా అది కుంటు పడిపోతుంది. అలాగే బ్రిటన్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడైతే దీని మీద యుద్ధం చేయడానికి వస్తున్నారో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారే తప్ప రష్యాతో యుద్ధం చేయడానికి తలపడలేదు అమెరికా. దేవుడు అగ్నితో వాటిని కాల్చివేస్తున్నాడు. అనేక విధాల నష్టం అమెరికాకు, బ్రిటన్కు, ఆస్ట్రేలియాకు, ఇంకా మరికొన్ని ద్వీపాలకు సంభవించబోతున్న యుద్ధం అది. ఆ యుద్ధంలో చాలా ద్వీపాలు భగ్గున కాలిపోబోతున్నాయి. ప్రియులరా, అది దేవుడు చేస్తున్న ప్రవచనం. అలాగున ఈ ద్వీపములన్నీ కూడా పాడైపోతున్నాయి. అందులో ఒకటి అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇంకా మిగతా చిన్న చిన్న ద్వీపాలు. ఈ ద్వీపాలన్నిటి మీదకి దేవుడు అగ్ని తీసుకొని రాబోతున్నాడు. ప్రియులరా, ఈ పరిస్థితుల్లో ఒకవైపు రష్యా దాని సైన్యం మీద భయంకరమైన భూకంపము, ఖడ్గము, తెగులు, ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్ని గంధకాలతో నాశనం అవుతూ ఉన్నాయి ఇస్రాయేల్ దేశం చుట్టూన్న రష్యా, దాని మిత్ర దేశాలు. మరొక వైపేమో ఈ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి ద్వీపాల మీద అగ్ని రగులుతుంది, అగ్ని అంటుకుంటుంది. మీకు తెలుసు కదా, అమెరికాలో కాలిఫోర్నియా ఆ ప్రాంతంలో తరచూ అడవులు అంటుకుంటూ చాలా ఇళ్లను కాల్చివేస్తూ ఉంటాయి. అది అమెరికా, కాలిఫోర్నియా అన్నది అమెరికా దేశమునకు
పడమటి వైపున చివర్లో ఉంటుంది సముద్ర ఒడ్డున. అయితే ఆ కాలిఫోర్నియాలో బలమైన గాలులు వీచినందుచేత, ఆ అడవులు దట్టమైన అడవులు ఉన్నందుచేత అగ్ని ఒక్కచోట అంటుకుంటే చాలు కొన్ని వందల ఎకరాల ఆ అడవిని తగలబెడుతుంది. ఆ అమెరికాలో ఉన్న ఇళ్ళు చెక్కలతో కట్టుకున్నారు 3 అంతస్తులుగా. సో అలాంటి ఇళ్లను చెక్కలకు అగ్ని అంటుకోగానే భగ్గున కాలిపోబోతున్నాయి. ఇవి చాలా సార్లు మనము ఆ న్యూస్ లో విన్నాము, చూసాం. అలాగే దేవుడు ఈ రష్యా దేశం మీద దాడి చేస్తున్న సందర్భంలో ఒకవైపు అమెరికాను, బ్రిటన్ను, ఆస్ట్రేలియాను కూడా అగ్ని చేత కాల్చబోతున్నాడు. ఇప్పుడు మనలో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏమిటంటే, అవును, వాటి మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నాడు దేవుడు? వాటి మీదకి ఎందుకు అగ్నిని పంపిస్తున్నాడు? అంటే మీరు గమనిస్తే ప్రపంచంలో క్రైస్తవ దేశాలుగా పేరు ప్రఖ్యాతులుగాంచాయి ఈ యొక్క దేశాలు. కానీ పాపము విషయంలో చూస్తే అవే అగ్రస్థానంలో ఉన్నాయి. సో దేవుని నామమునకు మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది అని రోమాపత్రికలో దేవుడు బాధపడ్డాడు. అలాగున ప్రియులరా, పాపము విస్తారమైపోతుంది. మీకు తెలుసు కదా, ఒకవైపు కెనడా, అమెరికా దేశాలు ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను అంగీకరిస్తున్నాయి. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైతే, స్త్రీ కూడా పెళ్లి చేసుకోవచ్చు అన్న పరిస్థితికి వచ్చాయి. బ్రిటన్ లో కూడా అలాంటి తీర్మానాలే చేస్తున్నారు. ప్రియులరా, ఇలాంటి భయంకరమైన పాపం ఎప్పుడు జరిగింది? సొదొమ గొమొర్రా కాలంలోను, అలాగే నోవహు కాలంలోను జరిగింది. తిరిగి చరిత్ర జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే యేసు ప్రభు కూడా అన్నది ఏమిటంటే, నేను రావడానికి ముందు ఆ నోవహు దినముల్లో ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అలాగే సొదొమ గొమొర్రా ప్రదేశాల్లో ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అన్నాడు. అంటే ఆనాడు అక్కడ ఉన్న పాపమే మళ్ళీ యేసు రాకడకు ముందు రిపీట్ అవుతుంది. ఇవి రిపీట్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న వారెవరు? అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి క్రైస్తవ దేశాలు. వీళ్ళేమంటున్నారంటే, మానవుని స్వేచ్ఛకు మనం భంగం కలిగించొద్దు, వాళ్ళ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొనివ్వాలి, అదే నిజమైన స్వాతంత్ర్యం అంటే అని డెఫినేషన్ ఇస్తున్నారు వీళ్ళు స్వాతంత్ర్యానికి. అయితే పౌలు చెప్పాడు, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీ చేయదగినవి కాదు అన్నాడు. దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్. కానీ అమెరికా దేశము, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు స్వేచ్ఛ అనుదానికి వారిస్తున్న నిర్వచనం వేరుగా ఉంది. మనిషికి ఏ కోరిక ఉంటే దాన్ని తీర్చుకొనివ్వడమే స్వేచ్ఛ అని వాళ్ళు డెఫినేషన్ ఇస్తున్నారు. సో దేవుని కోపము మండదా? మరి దేవుడి ఆవేశం మండదా? సో భగ్గున దేవుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. కాబట్టి ఈ రష్యాతో యుద్ధం చేస్తున్న సందర్భంలో దేవుని నామమునకు అవమానం కలిగిస్తున్న ఇలాంటి దేశాల మీద దేవుడు అగ్నిని తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు గమనించండి, రష్యా అనేక దేశాలతో లక్షలాది మంది సైన్యంతో ఇస్రాయేలు అనే చిన్న ప్రదేశం, 40 లక్షల జనాభా అంతే. అంటే హైదరాబాదుకు జనాభా కంటే తక్కువే. అలాగున ఒక చిన్న జిల్లా అంత స్థలమే ఇస్రాయేల్ దేశం అంటే. కాబట్టి అంత చిన్న 40 లక్షల మంది మీదికి ఇటు రష్యా, అలాగే పర్షియా, ఇరాన్, ఆ తర్వాత పూతు, లిబియా ఇలాంటి 5 దేశాలు యుద్ధాన్ని ప్రకటించడమే కాకుండా జనములు అనేకములు, అంటే ఇస్రాయేలు దేశము అంటే నచ్చని వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్ లో కనీసం 30 మంది దేశాల ప్రజలు ఉన్నారు, దేశాల అధినేతలు ఉన్నారు. దే ఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ ద ఫ్రీడమ్, ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ అండ్ టుడే. ఈనాటి వరకు కూడా
వాళ్ళు ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది, అది ఒక దేశము అని అంగీకరించట్లేదు. యునైటెడ్ నేషన్ లో సభ్యులుగా ఉన్న 30 మంది దేశాధినేతలు సైతం. సో ఇస్రాయేలు అంటే ఇష్టము లేని దేశాలు యునైటెడ్ నేషన్ లోనే 30 కంటే ఎక్కువ ఉన్నారు. అలాగున ఒకవైపు రష్యా, మరికొన్ని దేశాలు ఇలాగున ఇస్రాయేలు అంటే ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రం రావడం అంగీకరించని దేశాలు, వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? ఇస్రాయేలుకు వ్యతిరేకంగా లేస్తున్నారన్నమాట. సో దేవుడు ఈ దేశాలన్నిటితో యుద్ధం చేస్తున్నాడు సుమా. రష్యా ఒకదాని మీదనే కాదు, ఎవరెవరైతే ఇస్రాయేలుకు వ్యతిరేకంగా వస్తున్నారో వారందరి మీద దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ దేశాలన్నిటి మీద యుద్ధం జరుగుతూనే ఉంది. మరొక వైపు అమెరికా, పడమటి తీరమున ఉన్న అమెరికా, అలాగే ఆ బ్రిటన్, ఇటు తూర్పున దక్షిణమున ఉన్న ఆస్ట్రేలియా, ఇలాంటి ద్వీపాలన్నీ కూడా భగ్గున రగిలిపోతూ ఉంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి మీరు. ప్రపంచంలో 75% దేశాలు యుద్ధంలో నష్టపోతున్నాయి లేదా అగ్ని చేత కాల్చబడుతున్నాయి. ఇంత భయంకరమైన ప్రళయం వస్తుంది ప్రియులరా. అలాగున దేవుడు ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చినప్పుడు ఇక ప్రపంచపు పరిస్థితి అంతా ఎలా ఉంటుంది? ప్రపంచ ప్రజలు, దేశాధినేతలు, రాజకీయ నాయకులు, ఎకనామికల్ సైంటిస్ట్స్, స్కాలర్స్ అందరూ కూడా వారు దిగ్భ్రాంతికి లోనవుతారు. అసలు ఏమవుతుంది ప్రపంచం పరిస్థితి అని ఆలోచన కూడా చేయలేనంత విధంగా వారు కంగు తింటారన్నమాట. చూడండి, కరోనా భయంకరంగా వ్యాపిస్తుంటేనే ప్రజలు, నాయకులు సైతం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయాలి అని దిక్కుతోచని పరిస్థితిలో మహా గొప్ప నేతలు, అగ్రనేతలు, అగ్రరాజ్యమైన అమెరికా సైతం దిక్కుతోచని స్థితిలో ఉంది ఒక్క కరోనా అనే వైరస్ తోనే. మరి సగభాగం కంటే దేశాలు ఈ యొక్క దేవుడు ఉగ్రతకు పాలై అవి నాశనం అవుతుంటే, మరొక వైపు అగ్ని ద్వీపముల మీద రగులుకుంటూ ఉంటే, ప్రపంచంలో 75% ఈ దేశాలన్నీ కూడా ఏదో విధంగా సైన్యాన్ని పోగొట్టుకోవడమా యుద్ధంలో, లేదా అగ్ని చేత కాల్చబడుతుండడమా జరుగుతుంటే ప్రపంచం యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఒక్క కరోనా ఈ యొక్క మనుషుల మీద దాడి చేస్తుంటేనే నాయకులకు దిక్కు తోచట్లేదు. ఇక మరి ఆ భయంకరమైన అగ్నితో, సైన్యంతో నాశనం అవుతుంటే ప్రపంచ ప్రజలందరి పరిస్థితి ఎలా ఉండాలి మరి? అలాగున ప్రజలందరూ కూడా ఏం చేయాలో ఆలోచన తెలియని, ఒక్కసారి అలాగున గుండె ఆగిపోయిన మనిషి వలె మారిపోతుంది ప్రపంచం అంతా కూడా. ఇది ఈ యొక్క రష్యా యుద్ధంలో జరుగుతున్న పరిస్థితి. ప్రియులరా, ఈ పరిస్థితిలో ప్రపంచమంతా కూడా ఒక తుఫాను లాంటిది రేగుతుందన్నమాట. మీకు తెలుసా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక తుఫాను రేగింది సముద్రం మీద. ఆ తుఫానులో నుండే సింహము, ఎలుగుబంటి, 4 తలలు కలిగిన చిరుతపులి, ఈ 3 జంతువులకు విభిన్నమైన మరొక క్రూరమైన భయంకరమైన జంతువు తుఫానులో నుండే బయటకు వచ్చాయనుంది. సో తుఫాను అంటే భూమి మీద అల్లకల్లోలమైన పరిస్థితులు అని అర్థం చేసుకోవాలి. తుఫాను, సముద్రం అనే మాటకు నేను అర్థం ఏం చెప్తున్నానండి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనం, ఈ రెండిటిలో సముద్రము అనే మాటకు లోక సంబంధమైన ప్రజలు అని నిర్వచనం ఉంది. కాబట్టి సముద్రం మీద తుఫాన్ రావడం అంటే లోక ప్రజలందరూ కూడా అల్లకల్లోలమవుతున్న స్థితి అన్నమాట. సో అల్లకల్లోలముగా మారిపోయిన స్థితిలో ఈ యొక్క ప్రపంచము తుఫానులాగా మారుతుంది. అల్లకల్లోలమైన ఆ పరిస్థితిలో ప్రపంచ ప్రజలందరూ భయభీతులతో ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, అసలు ఈ యొక్క భూగోళం మీదికి ఎవరైనా అంతరిక్షవాసులు, ఏలియన్స్ దాడి చేస్తున్నారా, లేక భగవంతుడు అన్నవాడు ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతుంది ఈ లోకానికి, అసలు ఈ భూగోళం ఉంటుందా లేక భగ్గున బూడిదైపోతుందా అన్న భీతితో ఉంటారు. అలాగే బ్రతకడం ఎలా, మనము ఇంత సంపాదించుకుంటున్నామే, ఇన్ని ఇళ్ళు కట్టుకున్నాం,
ఇంత ఆస్తిపాస్తులు చేసుకున్నాం మనం. మరి ఇప్పుడు ఎలా? ఈ పరిస్థితి చూస్తే ఈ అగ్ని రేపో మాపో మనకు అంటుకునేటట్టుగా ఉంది. మరి మన బ్రతికెలా అని ఆందోళన చెందే పరిస్థితి వస్తుంది. అలాగే లోకమంతా కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నాయకులలో వస్తుంది. నాయకులందరూ కూడా ఏమవుతుందో భయం వేస్తుందండి. భూకంపముతో ఆ ఇస్రాయెల్ దేశం చుట్టూన్న లక్షలాది మంది చచ్చిపోయారు. తెగులు వచ్చింది. కరోనా లాంటి తెగులు ఒకటి వచ్చి సైన్యం అంతా చచ్చిపోయారు. ఆ తెగులు మాకొస్తుందో ఏమిటో మళ్ళీ కరోనా లాగానే అని దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోతుంది ప్రపంచ దేశాధినేతలు, ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థకు చెందిన శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి లోనవుతారు. అలాగే ఈ యుద్ధం అంటేనే హేయ భావం వచ్చేస్తుంది. అసలు మొన్న జరిగిన యుద్ధమే జరగకపోతే ఇంత నష్టం వచ్చి ఉండేది కాదేమో. అనవసరంగా రష్యా యుద్ధానికి కాలు దువ్వింది. దాంతోనే ఇంత నష్టం వచ్చింది. అసలు యుద్ధం ఉండొద్దండి ప్రపంచంలో. యుద్ధం లేకుండా ఎలాగునైనా మనము బ్రతకగలిగేది ఏదైనా దేశాధినేతలు, పెద్దలు, ఆర్థికవేత్తలు ఆలోచించండి అంటూ అనేక అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అలాగున ఈ యొక్క తుఫాను లాంటి పరిస్థితి ప్రపంచమంతటికి సంభవిస్తుంది. ప్రియులారా ఆలోచించండి. ఒక కరోనా అనే వైరస్ ద్వారానే ఆల్మోస్ట్ ఆల్ ఒక తుఫాను లాంటి పరిస్థితి ప్రపంచం అంతటికి వస్తే, ఇక దేవుడు కల్పించుకొని యుద్ధం చేస్తూ ఉన్న ఆ యుద్ధం ద్వారా ఇటు ఇస్రాయెల్ దేశం చుట్టూ ఉన్న సైన్యాలు, ఆ చుట్టూ ఉన్న దేశాలు, అరబ్ దేశాలు భగ్గున కాలిపోతున్నాయి. ద్వీపములు అమెరికా, రష్యా, అలాగే ఆ బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు సైతం భగ్గున కాలిపోయి వాళ్ళు అసలు బ్రతకగలమా, మా దేశం ఉంటుందా అన్న కడు దరిద్రమైన స్థితికి వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి ప్రపంచం పరిస్థితి అన్న భయం, దిక్కుతోచని స్థితి ప్రపంచమంతటినీ ఆవరించబోతుంది. ప్రియులారా, అప్పుడే ప్రపంచమంతా కూడా ఆలోచించేది ఏమిటంటే దేర్ షుడ్ బి వన్ వరల్డ్ గవర్నమెంట్. అప్పుడే ఈ యుద్ధాలు లేకుండా ఒక దేశం మీదకి పోకుండా ఉంటుంది అన్న అభిప్రాయంలోనికి వచ్చేస్తారు. గమనిస్తున్నారా? తుఫాను రావడం ద్వారా దేనికి దారితీస్తుంది? వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అనే అభిప్రాయం ఇప్పుడు వస్తుంది కాదది. గత అనేక సంవత్సరాలుగా ఆర్థికవేత్తలు, దేశాధినేతలు, భౌతిక శాస్త్రవేత్తలు సైతం ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉండాలి అనే ప్రతిపాదనను తీసుకొని వస్తున్నారు. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతిపాదనలో రోమన్ కేథోలిక్ నాయకులైన పోప్ కూడా ఏకీభవిస్తూ ఆయన కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ కే మద్దతు తెలుపుతున్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగున క్రైస్తవ మతానికి నాయకుడు అనుకుంటున్న పోప్ కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ కే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఆనాడు దేశాధినేతలందరూ కూడా దేర్ షుడ్ బి వన్ వరల్డ్ గవర్నమెంట్ అని నిర్ణయానికి వస్తారు. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగానే ఉంది సుమా. దేశాధినేతల్లో హౌ వి కెన్ ఫార్మ్ యాజ్ ఎ వన్ వరల్డ్ గవర్నమెంట్ అని తరచూ వారు చర్చల్లో ఈ ప్రతిపాదనను తీసుకొని వస్తున్నారు. ప్రియులరా, అలాగున వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి బైబిల్ ప్రవచించింది ముందుగానే. ప్రపంచ దేశాధినేతల్లో కూడా గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలోచన ఉండనే ఉంది. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ కొరకే అమెరికా దేశపు డాలర్ పైన మీరు చూస్తే ఈ వెనుక ఉన్నది డాలర్ యొక్క పిరమిడ్ చిత్రం. $1 లో ఒక పిరమిడ్ ఉంటుందండి. ఆ పిరమిడ్ కు 13 మెట్లు ఉంటాయి. పైన ఒక గ్రేట్ ఐ అంటారు, గొప్ప కన్ను ఒకటి చూస్తున్నట్టుగా ఉంటుంది. దీని క్రింద ఏమని వ్రాయబడిందంటే ఆ రౌండ్ సర్కిల్లో క్రింద లాటిన్ భాషలో ఉంటుంది న్యూ వరల్డ్ ఆర్డర్ అని. క్రొత్త ప్రపంచపు ఆర్డర్ రావాలి అని ఆ డాలర్ మీద ఉంటుందన్నమాట. సో ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ దేనికి దారి తీస్తుంది? ద గోల్ ఆఫ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఇస్ దిస్: దేర్ షుడ్ బి వన్ వరల్డ్ లీడర్, దేర్ షుడ్ బి వన్ వరల్డ్ గవర్నమెంట్, there should be one world currency,
దేర్ షుడ్ బి వన్ వరల్డ్ మార్కెటింగ్ సిస్టమ్, దేర్ షుడ్ బి వన్ వరల్డ్ రిలీజియన్ అని ఈ ఎన్డబ్ల్యూఓ న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క గురి. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఎక్కడుంది? అమెరికా దేశపు డాలర్ మీద వారు ఆ పిరమిడ్ కింద లాటిన్ భాషలో రాశారు. ప్రియులారా, గమనిస్తున్నారా? అమెరికా దేశము క్రైస్తవ దేశం అని మనం భ్రమపడుతుంటాం. వాస్తవానికి అది క్రైస్తవేతరులైన సాతాను సంబంధమైన ఫ్రీ మ్యాసనరీ అనే సంస్థ ఈ యొక్క అమెరికా దేశంలో ఉన్న డాలర్ను డిజైన్ చేసింది వాళ్లే. అలాగే పెంటాగన్ అనే భవనాన్ని నిర్మించింది వాళ్లే. వాషింగ్టన్ లో ఉన్న ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఆ మాన్యుమెంట్ యొక్క డిజైన్ ను నిర్మాణం చేసింది వాళ్లే. ఇలాగున అమెరికా దేశము అంతా కూడా అది ఒక రకంగా ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఫ్రీ మ్యాసనరీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు సాటనిక్ వర్షిప్ సెంటర్. సాతాను ఆరాధన కేంద్రాలు అన్నవి ఈ యొక్క అమెరికా దేశంలో ఉన్నాయి. ఈ అమెరికా దేశంలో ఉన్న సాతాను ఆరాధన కేంద్రాల్లో సభ్యులెవరు అంటే ఫ్రీ మ్యాసనరీ అనే ఒక సంస్థ వాళ్ళు. ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా డాలర్ను కానివ్వండి, అమెరికా యొక్క బిల్డింగ్స్ ని కానివ్వండి, అమెరికాలో ఉన్న మాన్యుమెంట్స్ ని కానివ్వండి, వాళ్లే డిజైన్ చేసి ఆ విధంగా కట్టిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ విధంగా ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అన్నది $1 మీద ఎందుకుంది అంటే దాని వెనుక గురి ఏమిటంటే ఒక ప్రపంచానికి ఒకడు నాయకుడు కావాలి, ఒకే ప్రపంచ ప్రభుత్వం ఉండాలి, ఒకే ప్రపంచ కరెన్సీ, రూపాయలు కూడా ప్రపంచమంతా ఒకే రకంగా ఉండాలి, అలాగే ఒకే ప్రపంచ మతం ఉండాలి. అలాగే ఈ మధ్యలో చేర్చింది ఏమిటంటే దేర్ షుడ్ బి వన్ వరల్డ్ మార్కెటింగ్ సిస్టమ్. అంటే టమాటాలు అమెరికాలో ఏ ధర ఉంటే ఇటు హైదరాబాద్ లోను అదే ధర, సౌదీ అరేబియాలోను అదే ధర, ప్రపంచమంతా ఒకే ధర ఉండాలి. వన్ వరల్డ్ కరెన్సీ వస్తుంది కదా. సో ఈ వన్ వరల్డ్ కరెన్సీ ఇప్పటికే బ్రెజిల్లో ముద్రిస్తూ ఉన్నారు. ప్రపంచానికి అవసరమైనంత కరెన్సీని ముద్రిస్తూ ఉన్నారు. దాన్ని సమయాన్ని బట్టి ఆ కరెన్సీని ప్రపంచమంతటికి పరిచయం చేస్తారనమాట. సో అప్పుడు కరెన్సీ ఒకటిగా ఉంటుంది కాబట్టి ధరలు కూడా ప్రపంచమంతా ఒకే ధర ఉంటాయన్నమాట. వన్ వరల్డ్ మార్కెటింగ్ సిస్టమ్. అలాగే ఒకే మతం ఉండాలి ప్రపంచమంతా అనే ప్రతిపాదన కూడా ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ వాళ్ళ యొక్క ఆ అభిప్రాయంలో లేక వాళ్ళ ప్లాన్ లో ఉందన్నమాట. గమనిస్తున్నారా? ఇది ఇప్పుడు రాబోతున్నది కాదు ప్లాన్ ఇది. ఈ ప్లాన్ చాలా సంవత్సరాలుగా ఉంది. కాకపోతే మేధావులందరూ ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగైతే ఇంప్లిమెంట్ చేయగలం అంటూ వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ఈ యొక్క అణు సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. అయితే ఆయనకు నోబెల్ బహుమతి ప్రకటించారు. అప్పుడు ఆయన ఆ వేదిక మీద ఆయన దుఃఖిస్తూ చేసిన ప్రసంగంలో ఒకటి ఏమిటంటే ఈ నోబెల్ బహుమతికి నేను పాత్రుని కాను, ఎందుకంటే ఈనాడు నేను కనుగొన్న ఈ సిద్ధాంతం యుద్ధోన్మాదుల చేతుల్లోనికి వెళ్తే అది మానవాళిని సర్వనాశనానికి దారి తీస్తుంది అని ఏడ్చాడు ఆ వేదిక మీదనే. నోబెల్ బహుమతి పొందిన రోజున ఆయన ఏడ్చాడు ఒక విషయం గురించి. ఏమిటది? నేను కనుక్కున్న ఈ అణు సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది గనక యుద్ధోన్మాదుల చేతుల్లోనికి వెళ్తే అది మానవాళి సర్వనాశనానికి కారణమవుతుంది. కాబట్టి నేను కనుక్కున్నది మేలు కొరకు కంటే నష్టం ఎక్కువగా కనబడుతుంది అని ఏడ్చాడనమాట ఆయన. ప్రియులరా, అలాగే ఆయన అప్పటి నుండే ఆయన ఒక ప్రచారం చేశాడు. ఏమనంటే ఈ అణు సిద్ధాంతాన్ని దుర్వినియోగం చేయొద్దంటే మానవాళి అందరికీ కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉండాలి అంటూ ఆనాటి నుండే ఐన్స్టైన్ తాను ప్రచారం చేశాడు సభల్లో. అలాగే ఐన్స్టైన్ చెప్పిన మరొక మాట వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి, హ్యూమన్ కైండ్స్ డిజైర్ ఫర్ పీస్ can be realized only by the creation of a one world government. చూస్తున్నారా? ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న స్టేట్మెంట్ ఇది. మానవాళి అందరి కోరిక సమాధానంగా శాంతితో బ్రతకాలని ఉంది. అయితే ఈ సమాధానంగా బ్రతకాలన్న ఈ కోరిక ఎప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ ను
ఒకే ప్రపంచ ప్రభుత్వాన్ని మనము సృష్టించగలిగితే ఈ మానవాళికి శాంతి అన్న కోరిక నెరవేరుతుంది అన్నాడనమాట. ఆ విధంగా ప్రియులరా, ఐన్స్టైన్ కాలం నుండి కూడా ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి ప్రపంచ మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. నౌ డేవిడ్ రాక్ ఫెల్లర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన కూడా ఏమన్నాడంటే, we are on the verge of a global transformation. All we need is the right major crisis and the nations will accept the new world order అన్నాడు రాక్ ఫెల్లర్. సో న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది క్రొత్త ప్రపంచ వ్యవస్థను ప్రపంచం అంతా కూడా ఒక సందర్భంలో క్లిష్టతరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు అని చెప్పాడనమాట. సో ప్రియులరా, ఈ నూతన ప్రపంచం అనేది రావాలి అని అనేకులు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మరొక స్టేట్మెంట్, ద యునైటెడ్ నేషన్స్ ఈజ్ అగ్రెసివ్లీ వర్కింగ్ ఆన్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ a one world government in the next 11 years. The Bible says, know the time, the hour has come for you to wake from your sleep. అలాగున ప్రియులరా, గత రాబోయే 11 సంవత్సరాల్లో ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏం ఆలోచిస్తుందటంటే, వాళ్ళొక ప్రణాళిక వేస్తున్నారట. ఏ విధముగా ప్రపంచములో ఏక ప్రభుత్వ గవర్నమెంట్ను మనము స్థాపించగలము అన్న విషయాన్ని అన్వేషిస్తున్నారట. ప్రియులారా గమనించాలి, వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి దేవుని వాక్యము ముందుగానే ప్రవచించి చెప్పింది. ఏమిటి ఆ ప్రవచనం? మొట్టమొదటిగా, ద గోల్ ఆఫ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఇస్ దిస్. ఈ క్రొత్త ప్రపంచ ఆజ్ఞ వెనుక ఉన్న న్యూ వరల్డ్ ఆర్డర్, NWO అనేది షార్ట్ ఫామ్ లో అంటుంటారు. NW యొక్క గోల్ ఏమై ఉంది అంటే, మొట్టమొదటిగా వన్ వరల్డ్ గవర్నమెంట్. మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే ఈ యొక్క న్యూ వరల్డ్ ఆర్డర్ వారి యొక్క రెండవ ఒపీనియన్, వన్ వరల్డ్ లీడర్. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4 నుండి 7 వచనాల్లో, క్షమించాలి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలోను, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 4 నుండి 7 వచనాల్లోనూ ఒక రాజు ఒకడు వస్తాడు, ఆ రాజే ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అంటూ చెప్పబడింది. సో వన్ వరల్డ్ లీడర్ ఈస్ గోయింగ్ టు కమ్. సో ద సేమ్ ఐడియా ఈజ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ బై న్యూ వరల్డ్ ఆర్డర్. అలాగే వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచం అంతట్లో ఒకే మతం ఉండాలి. అది అన్ని మతాలు కలిపిన సర్వమత సమ్మేళనంతో కూడిన మతం ఒకటి ఉండాలి. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత వన్ వరల్డ్ కరెన్సీ, ఒకే ప్రపంచపు రూపాయి ఉండాలి, లేక నోట్లు ఉండాలి. అది 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16 నుండి 18 వచనాల్లో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలోనికి వస్తున్నాం. మళ్ళీ ఆ యుద్ధం దగ్గరికి. ఈ యొక్క యుద్ధ పరిస్థితులను బట్టి వన్ వరల్డ్ గవర్నమెంట్ కు దారి తీస్తుంది అనే విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేశాను ఇంతసేపు. అయితే యెహెజ్కేలు 38, 19 నుండి 22 వచనాల్లో సొదొమ చుట్టూ మైదానములన్నీ ఏ విధంగా కాల్చివేశారో అలాగే నేను కాల్చివేస్తాను ఈ చుట్టూ ఉన్న పట్టణాలన్నిటినీ అని దేవుడు చెబుతూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా ఇశ్రాయేలు కొండల చుట్టూ దక్షిణమున ఈ ప్రదేశాలన్నిట్లో ఏమున్నాయి? ఇశ్రాయేలు కొండలు దాటితే అక్కడ అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాలలో ఉన్న ఆస్తి ఏమిటంటే ఆయిల్ వెల్స్, ఆయిల్ బేసిన్స్ ఉన్నాయి. అనగా పెట్రోలు, డీజిల్, ఆయిల్, కెరోసిన్ ఇలాంటి వాటన్నిటికీ మూలమైన క్రూడ్ ఆయిల్ అక్కడ నుండే వస్తుంది. సో ఈ ఆయిల్ బేసిన్స్ అన్ని కూడా భగ్గున కాలిపోబోతున్నాయి దేవుడు జరిగించే యుద్ధంలో. మీరు గమనిస్తే
సొదొమ గొమొర్రా పట్టణాల పాపాన్ని బట్టి ఆ చుట్టూ ఉన్న పట్టణాల్ని కూడా దేవుడు ఈ అగ్ని గంధకముల చేత కాల్చేశాడని ఉంది. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్న మైదానము లాంటి, ఇసుక ఎడారు లాంటి దేశాల మీద కూడా దేవుడు అగ్నిని కుమ్మరించబోతున్నాడు. గమనించాలి, ఇప్పుడు అమెరికా అగ్నితో కాలిపోతుంది, బ్రిటన్ అగ్నితో కాలిపోతుంది, ఆస్ట్రేలియా అగ్నితో కాలిపోతుంది, ఇంకా అక్కడక్కడ ఉన్న ద్వీపాలన్నీ అగ్నితో కాలుతున్నాయి. ఒకవైపు ఈ యుద్ధంలో రష్యా దేశము, దాని సైన్యం అంతా కూడా లక్షలాది మంది వారు చనిపోవలసి వచ్చింది. భూకంపంతోను, తెగులుతోను, ఒకరినొకరు చంపుకుంటూ, అలాగే అగ్ని వడగండ్లు పడడంతోను, గంధకము మండుతూ వారి మీద పడడంతోను, ఇలాగున లక్షలాది మంది సైన్యం మరణించగా, మరొక వైపు ఈ యొక్క ఆయిల్ వెల్స్ మీద భగ్గున దేవుడు కాల్చివేస్తున్నాడు. ఇష్మాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం ముగించబడబోతుంది. అది దేవుడు దాన్ని ఆపేయబోతున్నాడు ఇక. ఎందుకంటే యేసు క్రీస్తులో ఉన్న నిజమైన ఆస్తిని ఈ యొక్క ఇష్మాయేలు వంశం స్వీకరించట్లేదు. ఇసాకు వంశములో నుండి వచ్చిన ఆశీర్వాదమైన యేసు క్రీస్తు ప్రభువును ఇష్మాయేలు మొదటి నుండి తృణీకరిస్తూనే ఉన్నాడు. ఇష్మాయేలు ఎప్పుడు కూడా ఇస్సాకును వేధించాడే కానీ ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదాన్ని ఇష్మాయేలు గ్రహించలేకపోయాడు. ఏశావు యాకోబు మీద ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోయాడు. యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగున ప్రియులరా, శరీర సంబంధి, ఆత్మ సంబంధి, అలాగున ఇశ్రాయేలులు ఆత్మ సంబంధులుగా దేవుని ప్రజలుగా ఉండగా, ఇక చుట్టూ ఉన్న ఇష్మాయేలు సంతానమైన అరబ్బులు వారు శరీర సంబంధులుగా ఉన్నారు. కనుకనే వారు ఇశ్రాయేలు ప్రజలను చంపాలని చూశారు. ఆనాడు ఇష్మాయేలు ఇస్సాకును వేధించాడు అని ఉంది. ఏశావు యాకోబును చంపజూశాడు అని ఉంది. ఏశావు ఇష్మాయేలు వంశస్థుల్లోని కుమార్తెను పెళ్లి చేసుకుని ఆయన వ్యభిచారిగా ముద్ర వేయబడ్డాడు దేవుని వాక్యంలో. ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడుగా పిలువబడ్డాడు. అలాగే ఇష్మాయేలు వంశస్థుల్లోని స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా వ్యభిచారిగా దేవుని వాక్యం అతన్ని ముద్రించింది. ప్రియులరా, అలాగున ఇక వారి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ముగించబోతున్నాడు. ఎలాగున ఈ రష్యా మీద జరిగిన యుద్ధంతో ఆకాశం నుండి కురిపించే అగ్ని గంధకాలు సొదొమ మైదానము చుట్టూ ఏ విధంగా పడ్డాయో, అలాగునే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాల మీద కూడా పడబోతున్నాయి. అలాగున ఆయిల్ వెల్స్ అన్ని కూడా భగ్గున కాలిపోబోతున్నాయి. పెద్ద వడగండ్లు, అగ్ని గంధకాల వలన దేవుడు అలాగున కాల్చివేయబోతున్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఆయిల్ అనేది భగ్గున కాలిపోతూ ఉంటే ప్రపంచానికంతటికి ఆయిల్ ను సప్లై చేస్తున్నది అరబ్ దేశాలే. అయితే అక్కడ ఉన్న ఆయిల్ వెల్సే భగ్గున కాలిపోతే ఇక మరి ట్రాన్స్పోర్టేషన్ ఎలా? కాబట్టి వరల్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్. ప్రపంచమంతా కూడా ఈ యొక్క వాహనములను నడిస్తేనే ప్రపంచపు అక్కరలన్నీ తీర్చబడతాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఇలాగున అగ్నితో ద్వీపాలను సైతం కాల్చేస్తున్నాడో, గంధకంతో ఈ చుట్టూ ఉన్న ఇసుక ఎడారిలో ఉన్న దేశాలను కాల్చేస్తున్నాడో, అప్పుడు ఆ విధంగా ఆయిల్ ఆగిపోతుంది. ఇక ప్రపంచానికి ఆయిల్ అందదు. ఏ బంక్ దగ్గరికి వెళ్ళినా నో స్టాక్ అన్న బోర్డే చూస్తాం మనం. సో అలాగున పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏ విధమైన ఆయిల్ దొరకట్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిందండి ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఆయిల్ వెల్స్ కాలిపోతున్నాయి కదా మొన్నటి యుద్ధంలో. సో ఆ ఆయిల్ వెల్స్ కాలిపోతున్నాయి కాబట్టి ప్రపంచానికి ఆయిల్ అందట్లేదు. ఆయిల్ అందకపోతే ఏమవుతుంది? హైదరాబాద్ లో ఉన్నామనుకోండి, మనం హైదరాబాద్ లో ఆయిల్ లేదు, ఆయిల్ అందలేదు కాబట్టి ఉదయాన్నే 4-3 గంటలకల్లా కూరగాయలన్నీ లారీలో రావాలి, హైదరాబాద్ అంతటికి డిస్ట్రిబ్యూట్ కావాలి. కానీ లారీ రాలేదు. అప్పుడు ఏమవుతుంది? నిన్న మిగిలిపోయిన టమాటా ఈరోజు 100 రూపాయల కిలో అండి అంటారు. ఏమిటండి, నిన్న 50 రూపాయలే కదా సార్, ట్రాన్స్పోర్టేషన్ రావట్లేదు కాబట్టి ధరలు పెరిగాయి. ఇలాగున ప్రపంచంలో భయంకరమైన కరువు ఒకటి రాబోతుంది. జరిగినదే మరలా జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్పింది. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్న కాలంలో
ప్రపంచవ్యాప్తంగా ఒక కరువు వచ్చింది. యోసేపు తెలివిగా 7 సంవత్సరములకు ఐగుప్తు ప్రజలకు అవసరమైన ధాన్యాన్ని ఆయన భూమిలో గోడౌన్స్ బంకర్లు తవ్వించి అలాగున 7 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలందరికీ సరిపోయే ఆహార ధాన్యాన్ని సిద్ధం చేశాడు. జరిగినదే మరలా జరగబోతుంది. అనగా ప్రపంచవ్యాప్తంగా కరువు రాబోతుంది. అది మహా గొప్ప కరువు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు కరువులను గురించి వింటారు, భూకంపాలను గురించి వింటారని. కానీ ఇప్పుడు రాబోతున్న కరువు ఏమిటంటే, ఇంతకు ముందు ప్రపంచంలో వచ్చిన కరువులన్నిటికంటే మహా గొప్ప కరువు. మీకు నిన్నటి దినమున చెప్పాను, ప్రపంచంలో ఇంతవరకు రాని భూకంపం ఒకటి ఇశ్రాయేలు దేశము అలాగే మధ్యధరా సముద్రంలో రాబోతుంది అని. ప్రియులారా, అలాగునే ఈ ఆయిల్ కొరతను బట్టి, ఆయిల్ క్రైసిస్ ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోవడంతో అన్ని రకాల నిత్యావసర వస్తువులు అలాగున ఆగిపోగా ప్రపంచమంతా భయంకరమైన కరువుకు దారితీస్తుంది. ఒకవైపు దేశాధినేతలు ఏం కాబోతుంది అని భయపడుతుంటే ఇప్పుడు కరువు ఒకటి తాండవిస్తుంది. ఈ కరువును బట్టి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి మనుషులు ఒకనాడు ఏలియా కాలంలో వచ్చిన కరువులో తమ పిల్లలనే అమ్ముకొని ఇతర పిల్లల్ని కొనుక్కొని చంపుకొని తిన్నారు. అలాగే మనుషులు అంత్య దినములలో అనురాగ రహితులు అవుతారు అని తిమోతికి రాస్తూ చెప్పాడు. సో ఇక్కడ అనురాగం, ప్రేమ, మమత, కారుణ్యం ఏవి ఉండవు. అప్పుడు మనిషి తనను తాను బ్రతకడానికి ఏదైనా చేస్తాడనమాట. నేను 2012లో సౌదీ అరేబియా వెళ్ళాను. అక్కడ ఈ ఆయిల్ అనే దాన్ని కనుక్కోక ముందు ఎలా బ్రతికేవారు అని అడిగితే, ఇక్కడ ఏమీ పంటలు లేవు, ఎలా బ్రతికేవారంటే కొంతమంది ధనవంతులకు ఒంటెలు, గొర్రెలు ఉండేవి. అలాంటి వాటిని సముద్ర పొడ్డుకు తీసుకెళ్తే చిన్న చిన్న పొదలు ఆ సముద్రంలో వచ్చిన నీళ్ల ద్వారా, గింజల ద్వారా, ఆ విత్తనం ద్వారా సముద్ర పొడ్డుకు కాస్తంత లైట్ గా మట్టి లాంటిది ఉంది, మట్టి కాదు మట్టి లాంటిది ఉంది, చిన్న చిన్న పొదలు పెరుగుతున్నాయి. ఆ పొదల దగ్గరికి గొర్రెలను తీసుకుని వెళ్ళి మేపుకుంటూ వస్తారు. ధనవంతులకు ఉండేవి. మరి సామాన్యులు ఎలా బ్రతికేవారు అంటే బైబిల్ గ్రంథంలో ఉంది ఏమిటంటే, ఇష్మాయేలీలు ఒంటెల మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే యోసేపును వాళ్ళకు అమ్మివేశారు అని ఉంది కదండి. అలాగున ఈ యొక్క అరబ్బులు వీరు దూరము నుండి ఒంటె మీద ఎవరైనా ప్రయాణం చేస్తున్నట్టు కనబడితే వారి దగ్గరికి గుంపుగా బయలుదేరి వెళ్ళి పరిగెత్తి వాళ్ళను చంపి ఆ యొక్క ఒంటెను, వారి దగ్గర ఉన్న డబ్బులను దోచుకొని ఆ ఒంటె మాంసాన్ని కొన్ని నెలల పాటు తింటూ అలా బ్రతికేవారంట. ఆ విధంగా దోచుకుంటూ బ్రతకడమే జరిగింది. అనురాగ రహితులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయిల్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ దేశానికి సిరి వచ్చేసింది. మన ఇండియన్స్ కూడా అనేక మంది వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్న ఆయిల్ ను బట్టే. ఆయిల్ అధికంగా వస్తున్న చేత ఆయిల్ కనుక్కోక ముందు ఈ యొక్క సౌదీ అరేబియా పరిస్థితి వ్యక్తులను దోచుకుంటూ, జంతువులను చంపుకుంటూ తింటూ బ్రతకడమే ఇదే. అలాగే ప్రియులరా, ఈ యొక్క ప్రపంచం అంతంలో ఈ కొరత ఏర్పడినప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే ఇక అనురాగ రహితులుగా మనుషులు మార్చబడతారు. ఒకరినొకరు చంపుకుంటూ, దోచుకుంటూ, అలాగున ప్రపంచమంతా భయంకరమైన కరువు హత్యకు దారితీస్తుంది. కరువు మనిషి చంపుకోవడానికి దారితీస్తుంది. అలాగున ఈ ప్రపంచ మేధావులు, దేశాధినేతలందరూ కూడా మేము ఇక మా దేశాన్ని పరిపాలించలేమా హో అంటూ చేతులెత్తేసే పరిస్థితి రాబోతుందన్నమాట ఈ యుద్ధం ద్వారా. ప్రియులరా, ఈ యుద్ధం ద్వారా వచ్చే పరిస్థితులు దేనికి దారితీస్తాయి? క్రీస్తు విరోధి ప్రపంచ సామ్రాజ్యం మీదకి రావడానికి దారితీస్తాయని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇంతవరకు ధ్యానం చేసిన ప్రవచనాల్లో క్రీస్తు విరోధి రావడానికి సంబంధించిన దర్శనములను ఒకసారి నేను మీకు చూపిస్తూ వస్తాను. ఎందుకంటే వాటిని మీకు వివరించలేదు నేను. ఆయా దర్శనముల్లో కొంత చివరి పోర్షన్ ఆపుకుంటూ వచ్చాను. ఎందుకు ఆపుకుంటూ వచ్చానంటే ఆ చివరి పోర్షన్స్ అన్ని కలిపి ఈ యొక్క క్రీస్తు విరోధి రావడానికి ఎలా దారి తీస్తాయో మీకు జ్ఞాపకం చేస్తాను. మనం మొట్టమొదటి ధ్యానం చేసింది నెబుకద్నెజరుకు వచ్చిన ఒక మహా గొప్ప ప్రతిమ కళ. ఆ ప్రతిమలో ఏం చూసాం మనం అంటే ఈ యొక్క బంగారు,
వెండితో, ఇత్తడితో, ఇనుముతో, అలాగనే చివరిగా పాదములు ఇనుము మరియు మట్టి కలిసినవిగా చూశాం. నేను ఇనుము వరకు చెప్పుకుంటూ వచ్చి ఆపేశాను అక్కడ. ఈ ఇనుము మట్టి ఏమిటో నేను మీకు చెప్పలేదు కదండి. సో గమనించాలి. ఇప్పుడు ఈ ప్రపంచ సామ్రాజ్యాలు రోమన్ సామ్రాజ్యం వరకు వచ్చేసాయి కదా. ఆ తర్వాత ప్రపంచ సామ్రాజ్యాలు లేవిక, ఆగిపోయింది. గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అక్కడ గ్యాప్ పీరియడ్ ఉందని చెప్తున్నాను కదండి. ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు అన్య జనుల కాలము నడుస్తుంది. అన్య జనుల కాలము ముగించబడుతున్న సందర్భంలో ఏమవుతుంది? ఇనుము ప్లస్ మట్టి. ఇనుము అంటే ఎవరనుకున్నాం? రోమన్ సామ్రాజ్యం అనుకున్నాం. సో ఈ రోమన్ సామ్రాజ్యము ఆనాడు పరిపాలించిన భౌగోళిక ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో నుండి కొంతమంది, అలాగే మట్టి లాంటి ప్రజాస్వామ్యపరమైన నాయకులు కొంతమంది కలిసి ఇనుము ప్లస్ మట్టి కలిసిన సామ్రాజ్యం ఏర్పడుతుంది. గమనిస్తున్నారా? ఇనుము అన్నది రోమన్ సామ్రాజ్యం పరిపాలించిన దేశాల ఆ యొక్క భౌగోళిక స్థలం. అలాగే మట్టి, ఈ మట్టి లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి 10 వేళ్ళు, పాదములకు ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? ఆ కుడి వైపున 5, ఎడమ వైపున 5, 10 వేళ్ళు కలిగిన ప్రభుత్వం ఒకటి వస్తుంది. ఈ 10 వేళ్లలో కొన్ని ఇనుము లాంటి కఠినమైన రోమన్ ప్రభుత్వం లాంటి కఠినమైనవి ఉంటాయి, కొన్ని సాధువైన ప్రజాస్వామ్యబద్ధమైనవి ఉంటాయి. సో ఇది ఆ పాదముల యొక్క వివరణ. అలాగే ప్రియులరా, విగ్రహ పాదములను గురించి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37 నుండి 43 వచనంలో వివరణ ఇచ్చాడు దానియేలు. ఏమని వివరించాడు? కొంత కుమ్మరి మట్టి, కొంత ఇనుము ఉన్నట్టుగా కనబడింది కదా రాజా మీకు. ఆ కుమ్మరి మట్టి ఇనుము కలిసినవి ఏమిటంటే ఆ రాజ్యములో భేదములు ఉంటాయి. ఇనుము వంటి బలము గలవి ఉంటాయి, ఒక విషయంలో బలము, ఒక విషయంలో నీరసం కలిగి ఉంటాయి. అలాగున ఉండబోతున్న ప్రభుత్వం అని చెప్పాడు. సో 10 వేళ్ళు అనగా 10 రాజ్యాలు, 10 మంది రాజులు అని అర్థం. సో ఇప్పుడు మనము దశరాజ్య కూటమి దగ్గరికి చేరుకుంటున్నాం. ప్రియులారా గమనిస్తున్నారా? రోమన్ సామ్రాజ్యం అనే ఇనుము కాళ్ళ దగ్గరికి ముగించేసింది. ఇప్పుడు అన్యజనుల కాలము కొనసాగుతుంది కనుక ఆ ప్రొఫెసీ ఈ పాదముల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ఈ ముగింపులో ఈ పాదములు అనబడుతున్న దశరాజ్య కూటమి లేస్తుంది. ఎందుకని? ప్రపంచంలో ఈ రష్యా మీద జరిగిన దాడి, ఇతర దేశాల మీద జరిగిన దాడి, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇతర ద్వీపాల మీద జరుగుతున్న అగ్ని ప్రపంచంలో భయంకరమైన కరువును తీసుకొచ్చింది. ఈ ప్రపంచంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? ఈ మిడిల్ ఈస్ట్ నుండి, అనగా రోమ్ పరిపాలించిన ఆ భౌగోళిక స్థలములో నుండి 10 మంది రాజులు లేవడమే పాదముల పరిపాలన. 10 మంది రాజులు లేస్తారు. ఇది ఈ ప్రవచనంలో, ఈ విగ్రహము సంబంధించిన దర్శనంలో మనం చూసాం. అలాగే మరొక 4వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన దర్శనంలో సముద్రంపై బలమైన తుఫాన్ లాంటి గాలి వచ్చింది నలుదిక్కుల. ఆ నలుదిక్కుల వచ్చిన సముద్రం మీద గాలిలో నుండి, ఆ సముద్రంలో నుండి 4 భిన్నమైన గొప్ప జంతువులు బయటికి వచ్చాయి అని ఉంది. సో ఆ 4 జంతువులు ఏమిటి అని చూసాం మనం. మొదటిది ఈ యొక్క సింహము, అది బబులోను సామ్రాజ్యం. రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం అను ఎలుగుబంటి, అది 3 ఎముకలు నోట్లో పట్టుకొని ఉంది. బబులోను, అష్షూరు, ఈజిప్టు అను సామ్రాజ్యాలను ఈ పర్షియన్ ఎంపైర్ అనే ఎలుగుబంటి తన నోట కరుచుకుంది. ఆ తర్వాత మనం చూసింది చిరుతపులి, అనగా బహువేగముగా పరిగెత్తగలిగిన లక్షణం చిరుతపులి యొక్క ప్రత్యేకత. అలాగే అలెగ్జాండర్, ఆయన అతి చిన్న వయసులో అతి వేగముగా ప్రపంచమంతటిని కూడా తన స్వాధీనం చేసుకోగలిగాడు. ఆయన తర్వాత ఆయనలో నుండి 4 తలలు పుట్టాయి. అది మరొక దర్శనంలో మనము ఎముక ర్యామ్ అండ్ గోట్, అనగా పొట్టేలు మరియు మేకపోతుకు సంబంధించిన దర్శనంలో మనం చూసాం. ఏమని అంటే
మనము ఈ యొక్క 4వ జంతువు అది ఇతర జంతువులకు భిన్నమైనది, ఘోర భయంకరమైనది, మహాబలమహాత్మ్యం గలది, పెద్ద ఇనుప దంతములు గలది, ఇత్తడి గోళ్లు గలది, 10 కొమ్ములు గలది. మళ్ళీ 10 మంది రాజుల సంగతి వచ్చేసింది ఇక్కడ. నెబుకద్నెజరు విగ్రహంలో 10 వేళ్లు కలిగిన పాదములు. దానియేలు దర్శనంలో 4 జంతువుల్లో చివరి జంతువుకు 10 కొమ్ములు. కొమ్ము అనేది అధికారానికి, శక్తికి, బలానికి ముంగుర్తం. సో ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అన్నాడు 7వ అధ్యాయము 24వ వచనం దానియేలులో. సో క్రూర మృగమునకున్న 10 కొమ్ములు 10 మంది రాజులు. అక్కడ నెబుకద్నెజరు దర్శనంలో 10 వేళ్లు. సో ఇక్కడ మళ్ళీ ఈ దర్శనంలో 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం. ఆ తర్వాత దానియేలు కలిగిన దర్శనంలో మనం గమనిస్తే ఈ యొక్క ఒంటి కొమ్ము కలిగిన మేకపోతు వచ్చింది. ఆ మేకపోతు యొక్క ఒంటి కొమ్ము కొన్నాళ్లకి విరిగిపోయింది. ఆ తర్వాత దానిలో నుండి 4 కొమ్ములు మొలిశాయి అని మనం చూసాం కదండి. ఈ 4 కొమ్ములు 4 సామ్రాజ్యాలుగా విడిపోయారు అని చెప్పుకున్నాం మనం. అయితే ప్రపంచ చరిత్రను గమనిస్తే మనము ఇటు మాసిదోనియా, ఇటు ఆసియా మైనర్ లో ఉన్న ఈ 2 సామ్రాజ్యాలు క్రమేణా వాటి బలము తగ్గిపోయి రాను రాను 2 మిగిలాయి. ఒకటి ఈ రోమన్ సామ్రాజ్యం, మరొకటి దక్షిణములో ఉన్న ఐగుప్తు సామ్రాజ్యం. ఇవి 2 మాత్రమే మిగిలిపోయాయి. మిగతా ఆ యొక్క టోలెమీ, ఆ తర్వాత ఇంకొక రాజు పరిపాలించినవి తగ్గిపోయాయి. ప్రియులరా, అలాగున ఈ వాక్య భాగంలో నేను మరొకటి ఆపేశాను ఈ దర్శనంలో. ఏమిటది అంటే ఈ లైసిమాకస్, కసండర్ వీరిద్దరి సామ్రాజ్యాలు రాను రాను తగ్గిపోయాయి. ఇక మిగతా వాళ్ళవి ఇద్దరివే మిగిలాయి. ప్రియులరా, ఆ విధంగా ఈ యొక్క 4 సామ్రాజ్యాల్లో 2 మిగిలిపోయారు. అయితే మనం గమనిస్తే ఈ యొక్క మేకపోతులో నుండి 4 కొమ్ములు కలిగిన మేకపోతులో నుండి 5వ కొమ్ము ఒకటి మొలిచిందనుంది. ఆ 5వ కొమ్మును నేను వివరించలేదు ఇంతవరకు, గమనించాలి. ఇప్పుడు 5వ కొమ్ము ఎందులో నుంచి మొలిచింది? సెల్యూకస్ పరిపాలించిన దానిలో నుండి ఆ చిన్న కొమ్ము మొలిచింది. ఆ చిన్న కొమ్మే ఈ యొక్క క్రీస్తు విరోధిగా ఉండబోతున్నాడు. అందుకని నేను అప్పుడే చెప్పలేదన్నమాట. క్రీస్తు విరోధిని గురించి మనము దర్శనాల్లో ఏమేం చూస్తున్నాం? నెబుకద్నెజరు దర్శనంలో 10 మంది రాజులు, అలాగే దానియేలు దర్శనంలో 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం. అయితే ఈ దానియేలు దర్శనం తర్వాత 2వ దర్శనంలో మేకపోతు యొక్క ఒక కొమ్ములో నుండి మరొక చిన్న కొమ్ము మొలవడం. అలాగున ఈ చిన్న కొమ్ము రహస్యం మనకు బయట పెడుతుందన్నమాట. ఆ చిన్న కొమ్మే 10 మంది రాజులలో 10 కొమ్ముల మధ్యలో నుండి ఒక చిన్న కొమ్ము ఒకటి లేచింది అనుంది. ఇక్కడేమో రోమన్ సెల్యూకస్ ప్రభుత్వంలో నుండి చిన్న కొమ్ము లేచింది అని దానియేలు 2వ దర్శనంలో చూశాం. ఇక్కడ క్రూర మృగానికి సంబంధించిన దాంట్లో 10 కొమ్ములు కలిగిన ఈ క్రూర మృగంలో నుండి చిన్న కొమ్ము ఒకటి లేచింది. జాగ్రత్తగా వినండి. ఈ చిన్న కొమ్ము లేచి ఈ చిన్న కొమ్ముకు స్థలం ఇవ్వడానికి ఏమైందంట? 10 కొమ్ములలో 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి అని ఉంది. 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి అంటే 3 రాజులు ఎవరో 10 మంది రాజుల్లో నుండి ఈ చిన్న కొమ్ము అనబడుతున్న రాజుకు స్థలం ఇవ్వడానికి వారు 3 ఒప్పుకోరు, వారు అంగీకరించరు. కాబట్టి వారి 3 వెలివేస్తారు మిగతా 7 మంది రాజులు. మెట్టుకు ఈ చిన్న కొమ్ము ఇది ఆ యొక్క క్రూర మృగంలో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సెల్యూకస్ సామ్రాజ్యమైన రోమన్ సామ్రాజ్యం నుండి చిన్న కొమ్ము పుట్టాలి. అలాగే ఈ 10 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము పుట్టాలి. గమనిస్తున్నారు కదండి. అంటే రోమన్ సామ్రాజ్యంలో నుండే చిన్న కొమ్ము 10 మంది రాజుల సామ్రాజ్యంలో ఒకటిగా ఉండబోతుంది. దానికి మానవ కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు ఉంది. ఇది ఈ యొక్క 10 మంది రాజులు అనుకున్నామే, వారి చేత కొంతకాలం పరిపాలన చిన్న కొమ్ము జరిగించిన తర్వాత
ఈ 7 రాజుల చేత అది చంపబడుతుంది. అంటే వారు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ చిన్న కొమ్ము యొక్క పరిపాలన లేకుండా పోతుంది. అందుకని అది చంపబడింది అనింది. అగ్నిలో వేయబడింది అంటే ఇక అది మళ్ళీ మొలిచే పరిస్థితి లేనే లేదు. మళ్ళీ దాని ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేనే లేదు అని అర్థం చేసుకోవాలి. ఇక 7 జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోయింది. ఏమండి? ఇప్పుడు ఆ జంతువులు అంటే ఏ జంతువులు ప్రియులరా? ఈ 4 జంతువులను చూశాడే, ఆ 4 జంతువుల ప్రభుత్వం లేకుండా పోయింది. ఇక క్రూర మృగం యొక్క ప్రభుత్వం కూడా లేకుండా పోయింది. అలాగున ఒక సమయము, కాలము వాటికి ఇవ్వబడింది. ఏమండి? సింహమైన, ఎలుగుబంటైనా, చిరుతపులైన, ఈ క్రూర మృగమైన వీరు పరిపాలించడానికి ఒక సమయము, ఒక కాలము వాటికి ఇవ్వబడింది అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే దానియేలు 7:24లో దానియేలు చెప్పాడు, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సూచించుచు ఉంది అని చెప్పాడనమాట. ప్రియులరా, ఇప్పుడు మనము ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. నెబుకద్నెజరు కన్న కలలో విగ్రహమునకు 10 వేళ్ళు. అలాగే దానియేలు మొదటి దర్శనములో ఒక క్రూర మృగానికి 10 కొమ్ములు, అందులో ఒక చిన్న కొమ్ము. దానియేలు యొక్క 2వ దర్శనంలో మనం చూస్తుంది ఏమిటంటే ఒక మేకపోతుకు 4 కొమ్ములు, అందులో నుండి ఒక చిన్న కొమ్ము మొలుస్తుంది. ప్రియులారా, ఈ ఈ ప్రవచనములన్నీ మనము ఒక దగ్గర తీసుకొని వస్తే మనకి ఏమర్థం అవుతుంది? 10 మంది రాజులు లేస్తారు, అందులో నుండి ఒక చిన్న కొమ్ము ఒకటి మొలుస్తుంది. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధిగా ఉండబోతున్నాడు. ఎందుకని అంటే ప్రపంచంలో జరుగుతున్న రష్యా ఇస్రాయేలు యుద్ధం ద్వారా జరిగిన నష్టం ప్రపంచమంతటిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ నుండి, అనగా రోమ్ పరిపాలించిన స్థలంలో నుండి ఈ యొక్క 10 మంది రాజులు లేస్తారు. ప్రపంచ ప్రజలారా, భయపడకండి, మేము ఈ ప్రపంచమంతటిని సావధానంగా, శాంతియుతంగా నడవడానికి మేము ప్రణాళికలు వేస్తున్నాం. మీరందరూ మాకు, మా ప్రభుత్వానికి మద్దతు తెలిపితే మేము మీకందరికీ ఈ ఆయిల్ కానివ్వండి, కరువు కానివ్వండి తొలగిపోయి మీకందరికీ మేలు కలిగేటట్టుగా మేము చేస్తామని ఈ 10 మంది రాజులు ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ నుండి లేస్తారో వాళ్ళందరికీ దాసోహం అవుతాయి ప్రపంచంలో ఉన్న 257 దేశాలు. ప్రియులరా, ఎందుకంటే అప్పటికే భగ్గున కాలిపోయింది, కరోనా లాంటి తెగులు వచ్చేసింది, ఇంకా అగ్నిగంధకాలు కురిశాయి, ఏలియన్స్ వచ్చి మన మీద దాడి చేస్తున్నారేమో అని భయపడుతున్నారు. సో ఈ 10 మంది రాజులు లేసేసరికి వారికి అందరూ దాసోహం అవుతారు. సో దశరాజ్య కూటమి ప్రపంచాన్ని పరిపాలించడానికి అంగీకరిస్తుంది ప్రపంచం. కానీ అందులో నుండి ఈ యొక్క సిరియా అని చెప్తున్నాను నేను. మీరు ప్రపంచ పటంలో సిరియాను కనుక చూస్తే అది చిన్న దేశం. ఇక యూదా దేశమైన ఇశ్రాయేల్ దేశం కూడా చిన్నదే. కానీ క్రీస్తు విరోధి అన్నవాడు యూదులలో నుండి రాడు, యూదుల్లో నుండి వచ్చేవాడు క్రీస్తు విరోధికి సహకరించే ఒక అబద్ధ ప్రవక్త ఒకడు యూదుల్లో నుండి వస్తాడు. కానీ సముద్రంలో నుండి వచ్చింది ఈ క్రూర మృగం అనుంది. సముద్రము ప్రవచన భాషలో లోకానికి ముంగుర్తు, భూమి దేవుని ప్రజలకు ముంగుర్తు. కాబట్టి సముద్రంలో నుండి వచ్చింది క్రూర మృగము. కాబట్టి ఈ యొక్క లోకపు జనాంగాల్లో నుండే, ఇశ్రాయేలీయులు కాని జనాంగము నుండే క్రీస్తు విరోధి రావాలి. అది చాలా మంది అర్థం కాక యూదుల్లో నుండి వస్తాడు అని ఆలోచన చేశారు. క్రీస్తు యూదుల్లో నుండి వచ్చాడు, క్రీస్తు విరోధి కూడా అందులో నుండి వస్తాడని చాలా మంది వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తాం. తర్వాత అక్కడ మనం గమనిస్తే మొదటి వచనము నుండి 10వ వచనం వరకు సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం ఒకటి ఉంది అని చెప్పబడింది. 11వ వచనం నుండి 17వ వచనం వరకు మరొక క్రూర మృగం భూమిలో నుండి వచ్చింది అని ఉంది. అంటే 2 క్రూర మృగాలు కనబడుతున్నాయి మనకు. ఈ 2 క్రూర మృగాల్లో ఒకటి సముద్రంలో నుండి వచ్చింది, ఒకటి భూమిలో నుండి వచ్చింది. సముద్రము లోకమునకు ముంగుర్తు, భూమి దేవుని ప్రజలకు ముంగుర్తు. సో సముద్రంలో నుండి క్రీస్తు విరోధి రావాలి. క్రీస్తు విరోధి యొక్క పరిపాలనను ప్రోత్సహిస్తూ అనేకులను మోసగించే అబద్ధ ప్రవక్త ఒకడు ఇశ్రాయేలులో నుండి రావాలన్నమాట.
ఎందుకంటే ప్రవక్తలందరూ ఇశ్రాయేల్లో నుండి వచ్చారు కాబట్టి. ప్రియులరా, ఆ విధంగా దశరాజ్య కూటమిలో నుండి చిన్న కొమ్ము రావడం, ఆ చిన్న కొమ్ము రోమన్ సామ్రాజ్యం పరిపాలించిన సామ్రాజ్యంలో నుండి రావడం, ఇది మనము గుర్తించాలి. క్రీస్తు విరోధిని గుర్తించడానికి మనకున్న ఈ యొక్క దర్శనములను కలిపి చూస్తే మనకు లైన్ దొరుకుతుంది. క్రీస్తు విరోధిని గుర్తించడానికి 10 మంది రాజుల్లో నుండి రావాలి, చిన్న కొమ్మై ఉండాలి, అంటే చిన్న దేశమై ఉండాలి, అది రోమ్ పరిపాలించిన ప్రాంతంలో నుండి రావాలి. ఇవి మనము క్రీస్తు విరోధి రావడానికి గుర్తించాల్సిన గుర్తులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా మమ్మల్ని పరిపాలించండి అని కోరుతున్న దశలో ప్రియులరా, ఐన్స్టైన్ కాలము నుండి కూడా ప్రపంచమంతటిని ఒక్కరు పరిపాలిస్తే బాగుంటుంది అన్న ఆలోచన. సో ఈ విధంగా ఈ యొక్క పటాన్ని మనం గనుక గమనిస్తుంటే రోమన్ సామ్రాజ్యము ఆనాడు పరిపాలించిన ప్రదేశములు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు 10 మంది రాజులు కూడా ఇందులో నుండి లేవాలి. అలాగే సిరియాను చూస్తున్నారా, ఇశ్రాయేలు మీద ఉంది, ఈజిప్ట్ కంటే పైన ఇశ్రాయేల్ ఉంది, ఇశ్రాయేల్ కంటే పైన సిరియా ఉంది. మీరు గమనిస్తే ఈ 10 మంది రాజుల్లో సిరియా అనేది చిన్న కొమ్ము. సో ఈ సిరియాకు క్రీస్తు విరోధికి సంబంధం ఏమిటి అంటే, మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరని చెప్పానండి? నిమ్రోదు అని చెప్పాను. నిమ్రోదు తాను బబులోనులో తన పరిపాలన స్టార్ట్ చేశాడు, కానీ బబులోను నుండి అతను అష్షూరుకు వెళ్ళి నినివేను రాజధానిగా చేసుకుని తాను పరిపాలించాడు అని ఆది కాండము 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంది. కనుక ఈ నిమ్రోదు మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించింది సిరియా నుండి. అష్షూరు అన్నారు అప్పుడు. అష్షూరు రాను రాను అస్సిరియా అయింది. అస్సిరియాలో ఎగిరిపోయింది, సిరియా మిగిలింది. ఆ విధంగా అష్షూరు సామ్రాజ్యంలోనే ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక రాబోతున్న వాడు కూడా వాడే అని చెప్తున్నాను నేను. జాగ్రత్తగా నా మాటలు దృష్టిలో ఉంచుకోండి. నేను ప్రకటన గ్రంథాన్ని వివరిస్తున్నప్పుడు 17వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ నిమ్రోదే మళ్ళీ ఎలా వస్తాడో నేను 17వ అధ్యాయం 9-11 వచనాల ఆధారంగా మీకు వివరించగలను. కాస్త ఓపిగ్గా వింటూ ఉండండి. ప్రశ్న వస్తే అడగండి, పర్వాలేదు. అయితే ప్రియులరా, అష్షూరు సామ్రాజ్యము నిమ్రోదు స్థాపించాడు. వాడు మధ్యలోనే చనిపోయి, వాడు అగాధములో ఇప్పుడు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. వాడు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో వాడు విడిపించబడతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. విడిపించబడితే వాడు ఏం చేయాలి మరి? వాడు మళ్ళీ ఇంతకు ముందు అష్షూరు సామ్రాజ్యం నుండి ప్రపంచాన్ని పరిపాలించాడు కాబట్టి అక్కడి నుండే రావాలి. కాబట్టి రోమన్ సామ్రాజ్యం పరిపాలించిన దేశాలలో సిరియా చిన్న దేశం, ఇశ్రాయేల్ కూడా చిన్నదే, కానీ క్రీస్తు విరోధి ఇశ్రాయేల్ నుండి రాడు. ఇక మిగిలిన సెకండ్ స్మాలెస్ట్ నేషన్ అంటే సిరియా అన్నమాట. ప్రియులరా, మీరు లెబనాన్ అవి అని చెప్పొచ్చు, కానీ రోమ్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఈ లెబనాన్, క్వైట్ ఇవన్నీ లేవు. కనుక రోమ్ పరిపాలన చేసిన రోజుల్లో ఉన్న దేశాలలో నుండి చిన్న కొమ్ము లేవాలన్నమాట. ఆ విధంగా సిరియా నుండే వస్తాడు. అయితే దీనికి భిన్నమైన అభిప్రాయాలు, కామెంటరీస్ ఉన్నాయి. అయినా నేను ప్రగాఢంగా నమ్ముతుంది మాత్రం సిరియా నుండే రావాలి, చిన్న కొమ్ముగా రావాలి. అలాగే సిరియా నుండే రావాలనడానికి మరొక రుజువేమిటి? నిమ్రోదే రావాలి. కనుక నిమ్రోదు ఇంతకు ముందు సిరియా నుండే తన ప్రపంచ పరిపాలన చేశాడు కనుక ఆయన మళ్ళీ అక్కడి నుండే ప్రపంచ పరిపాలన కొనసాగించాలి. చిన్న కొమ్ము సిరియాయే. ఆ విధంగా రోమన్ సామ్రాజ్యపు కొమ్ములో నుండే చిన్న కొమ్ము లేవాలి. ఆ విధంగా ఈ ఆధారాలతో మనము సిరియా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రియులరా, ఆ విధముగా సిరియా దేశంలో ఇది రోమన్ ప్రభుత్వం పరిపాలన చేసిన పటం. సెల్యూసిడ్ ఎంపైర్ అని ఉందండి, అది సెల్యూకస్ పరిపాలించిన సామ్రాజ్యం. సో ఇప్పుడు చిన్న కొమ్ము వస్తే
తప్పనిసరిగా ఈ ప్రాంతం నుంచే రావాలి, కానీ అటు పోపు దగ్గర నుండి కానీ మరెక్కడి నుండో రావడానికి వీల్లేదు. ఏమండి? ఎందుకంటే 4 కొమ్ముల్లో ఒక కొమ్ములో నుండి ఈ యొక్క చిన్న కొమ్ము మొలవాలి. కాబట్టి ప్రియులరా, ఇది రోమన్ సామ్రాజ్యం పరిపాలించిన ప్రదేశం. అలాగున ఈ యొక్క సెల్యూకస్ పరిపాలించిన ప్రాంతంలో నుండే ఈ యొక్క క్రీస్తు విరోధి లేక ప్రపంచాన్ని ఏలబోతున్న చిట్ట చివరి రాజు రావాల్సి ఉంది. ప్రియులరా, ఆ విధంగా మనము గమనిస్తే ఇశ్రాయేలు దేశము లో నుండి రాడు అనడానికి రుజువు ఏమిటంటే, యునైటెడ్ నేషన్స్ లో ఉన్న 31 మంది దేశములు వీళ్ళు ఆ అరబ్ లీగ్ లో ఉన్నారు. వీరందరూ కూడా దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇజ్రాయెల్ యాజ్ వన్ నేషన్ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అలాగున్న ప్రియులరా, మనము క్రీస్తు విరోధి ఎక్కడి నుండి రావాలి అనుకుంటున్నాం అంటే, తప్పనిసరిగా ఆయన ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అన్నవాడు ఈ ప్రపంచంలోనికి దశరాజ్య కూటమి సహాయంతో వస్తాడు. వాడు మోసంతోనూ కుయుక్తితోనూ వాడు వచ్చి ప్రపంచ సామ్రాజ్యం మీదికి వాడు రాబోతున్నాడు. ప్రియులరా, అలాగున క్రీస్తు విరోధి ప్రపంచ సామ్రాజ్యము చేజిక్కించుకోవడానికి రష్యా యుద్ధమే దాని తర్వాత వచ్చే పరిస్థితులు కారణమవుతాయి. ఈ 10 మంది రాజులు లేచి పరిపాలించే ఆ యొక్క నేపథ్యంలో క్రీస్తు విరోధి అనే చిన్న కొమ్ము వచ్చి ఆ వారిని కుయుక్తితో మోసపు మాటలతో వారిని తన వశం చేసుకొని క్రీస్తు విరోధి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అలాగున మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి అడుగు పెడితే, క్రీస్తు విరోధి రావడానికి వచ్చిన తర్వాత వాడు ఎలాగన పరిపాలన చేస్తాడు, ఆ ప్రవచనములను కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు ఈ అంశాన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. ప్రార్థన తర్వాత 1-2 ప్రశ్నలు చూసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కనులు మూయండి, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెల ఎంతయైనను, వెండి బంగారముల వెల ఎంతయైనను, తులతో వాక్యముతో తులతూగవు నీ వాక్యముతో, దేవా నీ దివ్య వాక్యము ఏవిగా మాకు దొరికెను, దేవా నీ దివ్య వాక్యము ఏవిగా మాకు దొరికెను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తుతించి ఆరాధిస్తూ, నీవు మమ్మలను సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మా కొరకు రాయించిన 66 గ్రంథముల సత్య సారమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమున క్రీస్తు విరోధి ఈ ప్రపంచ అంతంలో ఏ విధముగా ప్రపంచ సామ్రాజ్యం మీదికి రాబోతున్నాడో నీ వాక్యము చేత ధ్యానం చేయగలుగుటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సత్యములను కేవలము విని అంతటితో ఆపివేయకుండా ప్రతి ఒక్కరూ ఇంకా లేఖనములను లోతుగా పరిశోధించడానికి, సంపూర్ణ సత్యములో ఎస్టాబ్లిష్ కావడానికి ఈ రోజున సుమారు 75 మంది పాలు పొందారు. వారందరూ సంపూర్ణ సత్యములో స్థిరపరచబడాలి. కేవలము ఎవరో దైవజనుడు చెప్పగానే విని గుడ్డిగా వెంబడించకుండా
వాటి వెనుక ఉన్న సత్యాసత్యాలను పరిశోధిస్తూ వారు సంపూర్ణ సత్యములో స్థిరపరచబడాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఈ రాత్రి విన్న నీ బిడ్డలందరూ సంపూర్ణులు కావాలని నీ కృప చూపించమని, ఆత్మదేవుడు ఇంకనూ వారిని సర్వ సత్యపు లోతుల్లోనికి నడిపించి అలంకరించవలనని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలండి. మనము వాట్ ఈస్ ద టైం నౌ? 11:18 అయిందండి. ఒకవేళ మరొక 13-12 నిమిషాలు ఏదైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే మనం చూసుకొని ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. బ్రదర్, ఇది మీరు రష్యా వార్ గురించి చెప్పినప్పుడు 5 నేషన్స్ ఏవైతే అవి డిస్ట్రాయ్ అవుతాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం యుఎస్, ఇంకా బ్రిటన్, తర్వాత ఆస్ట్రేలియా ఐలాండ్స్, అదే టైంలో ఈ ఆయిల్ వెల్స్ కూడా అప్పుడే డిస్ట్రాయ్ అవుతాయి తర్వాత ఈ 10 నేషన్స్ ఫామ్ అయిన తర్వాత? 10 నేషన్స్ ఫామ్ అయిన తర్వాత కాదు. మంచిగా అడిగారు, థ్యాంక్ యూ. 10 నేషన్స్ ఫామ్ అయిన తర్వాత కాదండి. ఇప్పుడు రష్యా మీద యుద్ధం చేస్తున్నప్పుడు సైన్యం ఎక్కడ ఉంది అంటే కొన్ని అరబ్ దేశాల సహాయం తీసుకున్నారు కదా రష్యా. సో ఈ అరబ్ దేశాల్లో వాళ్ళ సైన్యము, వాళ్ళ వెపన్స్, వాళ్ళ మిజైల్స్ అన్ని కూడా పెట్టుకుంటారు కదా. సో దేవుడు ఇప్పుడు వారి మీద యుద్ధం చేయడం అంటే వారి సైన్యం మీద దాడి చేయాలి కదా, అలాగే వెపన్స్ మీద కూడా, మిజైల్స్ మీద కూడా దాడి చేయాలి కదా. సో అలాగున ఈ చుట్టూ ఉన్న అరబ్ దేశాల్లో ఎక్కడెక్కడైతే సైన్యం మోహరించి ఉంటుందో అక్కడ కూడా దాడి చేయడం జరుగుతుంది. అందుకే ఈ రోజు నేను చూపించింది ఏమిటంటే ఈ 5 దేశాలే కాకుండా అనేక జనములను నీ వెంట పెట్టుకొని వస్తావు అని ఉంది. అంటే 5 కాకుండా ఇంకా కొన్ని దేశాల వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాడు. ఆ దేశాలు ఎవరై ఉంటారు అని మనము ఆలోచిస్తున్నామంటే అరబ్ దేశాలు ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారు కాబట్టి ఈ శత్రువులను తను సహాయంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నా అరబ్ దేశాల్లో ఎక్కువ దేశాలను రష్యా సహాయంగా తీసుకుంటుంది కాబట్టి మరి అక్కడ ఉన్న సైన్యం మీద, మిజైల్స్ మీద దేవుడు అగ్ని వడగండ్లు కురిపించాలి కాబట్టి అలాగున ఈ యొక్క మిడిల్ ఈస్ట్ దేశాల్లో ముఖ్యంగా ఆయిల్ అవైలబుల్ ఉన్న దేశాల మీద వారు సహకరించినందును బట్టి దేవుడు వారి మీదకి అగ్ని గంధకాలను కురిపించబోతున్నాడు. తద్వారా ఆయిల్ వెల్స్ డ్యామేజ్ అవుతూ ప్రపంచం అల్లకల్లోలం కావడానికి కారణమవుతుంది. ఆ తరువాతనే ఇదంతా డ్యామేజ్ అయ్యి కరువు వచ్చి ప్రపంచం అంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు 10 మంది రాజులు మిడిల్ ఈస్ట్ నుండి మళ్ళీ లేస్తారు. ఎందుకంటే ఆయిల్ తోనే ప్రపంచానికి నష్టం వచ్చింది కాబట్టి ఆయిల్ ఉన్న చోటు నుంచి రాజులు లేస్తేనే ప్రపంచం అంతా అంగీకరిస్తారు. కాబట్టి మేము మీకు ఆయిల్ అందిస్తాం అంటూ ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలు 10 మంది లేవాలి. ఈ 10 మంది ఎక్కడి నుంచి లేవాలి అంటే రోమ్ పరిపాలించిన స్థానము మిడిల్ ఈస్ట్ ఏరియా, టర్కీ వరకు ఆ ప్రాంతంలో నుంచి లేవాలన్నమాట. సో ఈ ఆయిల్ వెల్స్ భగ్గున కాలిపోయిన తర్వాత, ప్రపంచవ్యాప్తమైన కరువు వచ్చిన తర్వాత, ప్రపంచం అంతా దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు 10 మంది రాజులు లేస్తారు. అంటే ఆయిల్ వెల్స్ డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ ఎట్లాగా వాళ్ళకి ఆయిల్ అది వస్తుందని? ఇక ప్రపంచవ్యాప్తమైన కరువే 7 ఏళ్ల మహాశ్రమల కాలానికి దారి తీస్తుంది కదా పరిస్థితి. 7 ఏళ్ల మహాశ్రమల కాలం ప్రారంభం అవుతున్నాయి. ఇప్పుడు క్రీస్తు విరోధి వస్తున్నాడు అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలం ప్రారంభం అన్నమాట. సో క్రీస్తు విరోధి ఎక్కడ నుండి ప్లీజ్ కంటిన్యూ. బ్రదర్, అంటే ఇప్పుడు వాళ్ళు ఫాల్స్ గా ప్రామిస్ చేస్తున్నట్ట మేము మీకు అన్ని చూసుకుంటామని. ఎందుకంటే ఆయిల్ వెల్స్ ఆల్రెడీ కాలిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఏ విధంగా వాళ్ళు దేశాలని, మిగతా దేశాలని మేము సపోర్ట్ చేస్తాము, మేము మళ్ళీ పైకి తెస్తామని ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ చాలా పెద్ద భూభాగం కదండి. ఇందులో నుండి ఏ ఏ దేశాల రాజులు లేస్తారంటే ఏ దేశాల మీద ఈ అగ్ని పడలేదో, గంధకాలతో కాలిపోలేదో వాళ్ళు లేస్తారు. వాళ్ళు కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలై ఉంటారు. వాళ్ళు లేచి సో మేము కంట్రోల్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం లేండి అంటారు అనమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ అగ్ని గంధకాలతో ఇవన్నీ కాలిపోతాయి. 2 పేతురు 3వ అధ్యాయం బ్రదర్, నీళ్ళ పంచభూతములు వలన అప్పుడున్న లోకము నీళ్ళల్లో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువు చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడినవి. అగ్ని కొరకు ఇది పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో కాలిపోయే వచనాన్ని మనం చూస్తున్నాం. అయితే అవును ఇక్కడ బ్రదర్. కానీ ఇప్పుడు దాన్ని రష్యా యుద్ధం దగ్గర యాంటీక్రైస్ట్ ఆ వచనం కాదు నెరవేర్పు. అదే కానీ యాంటీక్రైస్ట్ కొత్త భూమి కొత్త ఆకాశములు అనేది వాళ్ళు ఫామ్ అయిన తర్వాత అలా అని చేయడానికి అవకాశం ఉందా? లేదు లేదు, కొత్త భూమి కొత్త ఆకాశం కాదు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కదా కొత్త భూమి కొత్త ఆకాశం. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమలకు ముందున్నాం మనం. 7 ఏళ్ల శ్రమలకు ముందు ఈ వీడు కుయుక్తితోనూ కపటపు మాటలతోనూ మోసపూరితమైన మాటలతోనూ ఈ 10 మంది రాజులలో 7గురిని తన వశం చేసుకొని తాను ప్రపంచ పీఠం మీదకి వచ్చేస్తాడనమాట. అది మనం పేతురులో చదువుకున్న 3:20లో చదువుకున్న వచనం కాదండి. పంచభూతములు వికటమైన వేంద్రంతో లయమైపోయేది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఈ రష్యా మీద జరిగిన అగ్ని ఉందే, ఇది కేవలము భూగోళాన్ని మొత్తాన్ని దహించి వేసేది కాదు. కేవలం రష్యాకు సహకరించిన దేశాలు, అరబ్ దేశాల మీదనే ఆ దాడి దేవుడు చేస్తాడనమాట. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉంటుందా అండి? ఇక్కడ మనం ఆ రోజుల్ని చూస్తామా, ముందే మనం ఎత్తబడతామా? 1000 ఏళ్ల పరిపాలనలోనికి మనము పరిశోధనలోనికి వెళ్తామండి. ఎలాగైనా ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 7 ఏళ్ల పరిపాలన అయితే ఒప్పందం చేస్తాడు వాడు, క్రీస్తు విరోధి. అనేక దేశాలతో, ఇస్రాయేల్తో కూడా ఒప్పందం చేస్తాడు. కానీ 7 ఏళ్లు వాడి ప్రభుత్వం ఉండదు. 3.5 సంవత్సరములకు అర్ధవారమునకు వాడి ప్రభుత్వం కూలిపోతుంది అని దానియేలు 9:27లో చెప్పాడు. అలాగే ప్రకటనలో కూడా చెప్పాడు. సో క్రీస్తు విరోధి పరిపాలన కేవలం ఉండేది 3.5 సంవత్సరాలే. ఆ తర్వాత దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమరించబడతాయి లోకం మీద. ఈ క్రీస్తు విరోధి పరిపాలించే కాలంలోనే 7 ముద్రలు, 7 బూరలు ఊదబడడం జరుగుతుంది. అందులో 6వ బూర ఒకటి ఊదబడదు, అది చివరిలో ఊదబడుతుంది. అది నేను ఒకటొకటి ఎలాగున్నా దేని తర్వాత ఏది జరుగుతుంది, బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మనము పరిశోధించబోతున్నామండి. అయితే ఈ 7 ఏళ్లు జరిగిన తర్వాత సంఘము అంతకు ముందే ర్యాప్చర్ అవుతుంది. ఈ ఎత్తబడుతుంది మధ్యాకాశంలోనికి. అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము చేసిన దానిని బట్టి తీర్పు జరుగుతుంది మనకు. అంటే బహుమానములు ఇవ్వడం, ఒకరికి అక్షయ కిరీటం, ఒకరికి వాడబారని కిరీటం, ఒకరికి నీతి కిరీటం, ఇలాగున వారి వారి భక్తి స్థాయిని బట్టి వారికి బహుమానములు ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా మధ్యాకాశంలో జరిగేది మన ప్రభుతో పెళ్లి, సంఘానికి పెళ్లి. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను అలంకరించుకొని ఉన్నది. ఆ వచనం నెరవేరుతుంది. పెళ్లి తర్వాత మనకు విందు ఉంటుంది. 7 ఏళ్లు తినుకుంటూనే కూర్చోమండి, విందు ఉంటుంది. ప్రభుతో మనము విందులో పాల్గొంటాం. ఒక పెళ్లికి వెళ్తే విందు ఎన్ని గంటలు తింటాం, ఎన్ని రోజులు తింటాం? ఒక 2 గంటలు తింటాం. అలాగే పరలోకపు విందు ఏదో కొన్ని దినాలు ఉంటుందేమో కానీ 7 సంవత్సరాలు ఉండదు విందు. ఆ తర్వాత 3వది మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, నీతి జీవితాన్ని బట్టి బహుమానాలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. లక్షలాది మంది ఉన్నాం కదా. సో వీరందరికీ ఒక్కొక్కరిని పిలిచి దేవుడు తన నీతి సింహాసనం మీద నుండి మనకు మన భక్తిని బట్టి మనకు బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. సో పెళ్లి, విందు, తీర్పు, బహుమానములు, ఈ 4 మధ్యాకాశంలో జరిగిపోతాయి. ఇవి జరుగుతూ ఉంటే ఈ భూమి మీద దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమరించబడుతుంటాయి. ఇక భగ్గున కాలిపోతూ ఉంటుంది ఆ గడ్డి. అలాగున 7 ఉగ్రతా పాత్రలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభు మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలా కనిపిస్తుందో అలాగే భూగోళం అంతటికీ కనిపించే విధంగా
యేసు ప్రభు దిగొస్తాడు. ఆయనతో పాటు సంఘమైన మనము కూడా దిగొస్తాం. మనం ఎత్తబడేటప్పుడే మన పరిస్థితి ఏమైంది? 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 53, 54 వచనాల్లో మనమందరము మార్పు నొందుదుము. క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకొనవలసి ఉంది. మత్యమైన ఈ దేహము అమత్యను ధరించుకొనవలసి ఉంది. నిమిషములో రెప్పపాటున మనము మార్పు పొందుతాం. దట్ ఈస్ ద స్టేజ్ వేర్ వి రిసీవ్ ద గ్లోరియస్ బాడీస్. ఈ మట్టి దేహం పైన మహిమను సంతరించుకొని, ఆదాము సృష్టించబడినప్పుడు ఏదేను తోటలో ఏ మహిమతో ఉండెనో ఆ మహిమను మళ్ళీ తిరిగి సంపాదించుకునే స్టేజే ర్యాప్చర్. ర్యాప్చర్ లో మనము ఎందుకు ఎత్తబడతాం గాలిలో అంటే, మట్టి దేహం గాలిలో ఎత్తబడదు, మహిమ దేహమే ఎత్తబడుతుంది. కాబట్టి యేసు ప్రభు మహిమ దేహంతో ఆయన ఆకాశంలో 500 మంది చూస్తుండగా అలాగున వెళ్ళిపోయాడు కదండి. అలాగే మనము మహిమ దేహం వచ్చినప్పుడు ఏమండి ఇంతసేపు రాలేదా? నేను చెప్పింది వచ్చిందండి? వచ్చిందండి. ఓకే ఓకే. నా సెల్ ఫోన్ లో ఎందుకో అది డిస్కనెక్ట్ పిక్చర్ స్ట్రక్ అయినట్టు. అయింది కానీ వచ్చింది ఫస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగున మహిమ దేహముగా ఈ మట్టి దేహం ఎలా మార్చబడగలుగుతుందంటే, మనము కనురెప్పపాటున మార్చబడే స్థితి అది. సో అది ర్యాప్చర్ అంటున్నాం. సో అలా మహిమ దేహంతో మార్చబడ్డాం కాబట్టి ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత మనం ప్రభుతో పెళ్లి, విందు, అలాగనే తీర్పు, బహుమానములు ఇవి జరుగుతుంటే ఇక్కడ ఓకే అవి జరుగుతూ ఉంటే ఇక్కడ దేవుని ఉగ్రతా పాత్రలు 7 కుమ్మరించబడుతూ ఉంటాయన్నమాట. ఉగ్రతా పాత్రలు. ఈ ఉగ్రతా పాత్రలు అయిపోయిన తర్వాత అక్కడ మన బహుమానాలు ఇవ్వడం జరిగింది. మహిమ దేహంతో ఉన్నాం. ఆ మహిమ దేహములతోనే యేసుక్రీస్తుతో పాటు మళ్ళీ భూలోకానికి మనం దిగి వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్య జనాంగాలు ఇంకా మిగిలి ఉంటారు. చాలా మంది దేవుని ఉగ్రతా పాత్రల్లో చనిపోతారు. ఇంకా మిగిలి ఉన్న జనాంగం ప్లస్ ఇశ్రాయేలీయులు ఆ ఒలీవల కొండ దగ్గర దాచబడ్డారు. 3.5 సంవత్సరాలు దాచిపెట్టబడ్డారు. ఏలియా ఏ విధంగా 3.5 సంవత్సరాలు అరణ్యంలో పోషించబడ్డాడో ఇశ్రాయేలు జనాంగం కూడా అలాగే పోషించబడుతుంటారు ఒలీవ కొండ దగ్గర. సో అన్య జనాంగాలు ప్లస్ ఇశ్రాయేలీలు కలిసి ఈ 7 ఏళ్ళు ముగింపులో వారు వస్తారు. ఇక యేసుక్రీస్తు దిగి రావడం, ఇశ్రాయేలీలు ఈ మట్టి దేహంతో ఉన్న వాళ్ళు మహిమ దేహంగా మార్చబడడం, ఆ అన్య జనులు మట్టి దేహంతోనే ఉండడం, క్రీస్తు సంఘం మహిమ దేహంతో ఉండడం. సో యేసు ప్రభు, సంఘము, ఇశ్రాయేలీలు మహిమ దేహంతో ఉంటారు. సాధారణ మనుషులు మట్టి దేహంతో ఉంటారు. ఇలాగున 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సాధారణ మట్టి దేహంతో ఉన్న మనుషులు పుడుతుంటారు, చచ్చిపోతుంటారు, పుడుతుంటారు, చచ్చిపోతుంటారు చాలా మంది. మనమైతే మహిమ దేహంతో ఉన్నాం కనుక ఇక మన మీద మరణమునకు అధికారం లేదు కనుక 1000 ఏళ్ల పాటు అదే మహిమ దేహంతో ఉంటామన్నమాట. అది 1000 ఏళ్ల పరిపాలన. చివరిగా సాతానుడు విడిపించబడతాడు. రష్యా మళ్ళీ అన్య జనాంగాలను తోడు చేసుకొని ఈ యొక్క క్రీస్తు మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తారు. అది చిట్ట చివరి యుద్ధం, హర్మగిద్దోని యుద్ధం. ఆ యుద్ధంలో రష్యా దాని యొక్క ఆ లోక సంబంధమైన జనాంగాలను, అలాగే సాతానుడు విడిపించబడతాడు కాబట్టి వాణ్ణి బంధించేసి నరకములోనికి నేరుగా పంపించేస్తాడు అని ఉందన్నమాట. అది 1000 ఏళ్ల పరిపాలన యొక్క ముగింపు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో మహిమ దేహంతో ఉండే భక్తులు, యేసుక్రీస్తు ప్రభు, ఇశ్రాయేలు జనాంగము, అలాగే మట్టి మనుషులు కూడా ఉంటారు. అంటే యేసు ప్రభు వారు అంటే యోయల్లో ఉంది కదా బ్రదర్, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద కాళ్ళు పెట్టినప్పుడు అది రెండుగా వ్యాలీ క్రియేట్ అవుతుంది అంటారు కదా, అది అది ఎప్పుడు ఈ 1000 years రేంజ్ లోనేనా? నో నో నో, నాట్ 1000 years. యేసుక్రీస్తు మెరుపు తూర్పున బుట్టి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఆ ర్యాప్చర్ లోనేమో యేసు ప్రభు భూమి మీదకి రాడు, మనమే ఆయనను మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్తాం. ఇది రహస్య రాకడ అంటున్నారు. యేసు ప్రభు డైరెక్ట్ గా అందరికీ కనిపించే విధంగా దిగి వచ్చేది ఒలీవ కొండ మీద కాలు పెట్టడం. అది 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ముగింపులో.
ఒలీవ కొండ మీదకి ఎందుకు దిగి వస్తున్నాడంటే ఒలీవ కొండ ప్రాంతంలోనే ఇశ్రాయేల్ అందరూ దాచిపెట్టబడ్డారు, ప్రొటెక్షన్ లో ఉన్నారు అప్పటికి ఈ క్రీస్తు విరోధి నుండి. సో అక్కడికి వచ్చి ఈ క్రీస్తు విరోధి సైన్యము ఆ లోయలోనికి వస్తుంది, ఇశ్రాయేలు ఆ లోయలో ఉంటారు, క్రీస్తు విరోధి సైన్యం వాళ్ళని చంపేద్దామని వస్తుంది. ఈలోగా యేసు ప్రభు ఆ దిగొచ్చి ఒలీవ కొండ మీద దిగగానే రెండుగా చీలిపోగా ఆ లోయలోనికి ఈ క్రీస్తు విరోధి సైన్యం అంతా ప్రవేశించగా అక్కడ యేసు ప్రభు వారితో యుద్ధం చేస్తాడు. అక్కడ క్రీస్తు విరోధిని బంధించి నరకానికి పంపించేస్తాడని ఉంది. ఇక్కడ 7 ఏళ్ల మహాశ్రమల కాలం తర్వాత. కానీ 1000 ఏళ్ల తర్వాత సాతానుడు బంధించి నరకానికి పంపిస్తాడని ఉందన్నమాట. ఒలీవ కొండ మీద దగ్గర జరిగే యుద్ధం 7 ఏళ్ల మహాశ్రమల తర్వాత క్రీస్తు నేరుగా ఈ భూమి మీద పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను ఇద్దరిని పట్టి ప్రాణాలతోనే నరకంలోకి పంపిస్తాడని ఉంది దేవుని వాక్యం. అన్న 7 ఏళ్ల శ్రమలలో క్షమాపణ, పాప క్షమాపణ ఉంటుందా లేదా ఉండదా అనేది? ఉంటే బాగానే ఉండు, నాకు కూడా బాగానే ఉండు అనిపించింది. ఎందుకంటే మనం అప్పుడు మారు మనసు పొందామని, కానీ ఉండదు. అంటే మళ్ళా ఇశ్రాయేలులకు రక్షణ ఏ విధంగా వస్తుంది అప్పుడు? ఇశ్రాయేలులు ఇప్పుడు ఇక్కడ 7 ఏళ్ల మహాశ్రమల కాలం అయిపోగానే వాళ్ళు మహిమ దేహాలుగా మార్చబడ్డారు కదా. యేసు ప్రభు వచ్చి క్రీస్తు విరోధితో అబద్ధ ప్రవక్త యుద్ధం ఎందుకు చేస్తున్నాడు? వాస్తవానికి ఇశ్రాయేలులను రక్షించడానికి కదా. సో అప్పుడు ఇశ్రాయేలీలందరూ మెస్సియా గురించి ఏడుస్తారు, తాము పొడిచిన వాని వైపు వారు దృష్టి ఉంచుతారు. ఒకడు తన జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తారు, యేసు ప్రభువును మేము ఇంతకాలం గుర్తించలేదే అని ఏడుస్తారు అని ఉంది. అంటే ఈ 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే వాస్తవానికి వీళ్ళు అరణ్యంలో, ఇప్పుడు మనం కరోనా వస్తే ఇంట్లో నుండి బయటికి పోకుండా ఉన్నట్టు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మనం మొన్నటి వరకు ఈ క్రీస్తు విరోధి ఎవడైతే ఉన్నాడో వాడే మెస్సే అనుకున్నాం కదా. మరి ఏం మిస్టేక్ జరిగింది మనది? మనం అగ్రిమెంట్ చేశాం వాడితో 7 సంవత్సరాలు ఒప్పందంతో, కానీ వాడు మోసం చేశాడు. దేవాలయంలోనికి వచ్చి వాడు ఆ విగ్రహాన్ని నిలబెట్టాడు. వాడు వచ్చి కూర్చున్నాడు, నేనే దేవుణ్ణి, ఎవరిని మీరు యెహోవాను ఆరాధించకూడదన్నాడు. కాబట్టి మన మద్దతు ఉపసంహరించుకుంటే వాడు మనల్ని పగబట్టాడు. కాబట్టి మనము ఒలీవ కొండ దగ్గరికి ఇప్పుడు అరణ్యంలోనికి చేరుకున్నాం. సౌలు దావీదును పగబడితే దావీదు అరణ్యంలో ఏ విధంగా కాపాడబడ్డాడో జరిగినదే మరలా జరుగుతుంది. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఏం చేసుకుంటూ కూర్చుంటారు? వాళ్ళు అన్వేషిస్తారు, అసలు మెస్సయ్య ఎవరు, ఇంతకు వచ్చాడా రాలేదా, వస్తాడా అని ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన, వాళ్ళ కన్నులు తెరవబడతాయి. ఏమండి, అన్య జనులకు సువార్త ప్రకటించబడడం కొరకు ఇశ్రాయేలులకు కొంత మట్టుకు కఠిన మనస్సు కలిగింది, దేవుడే కలగజేశాడు అని ఉంది. సో ఈ కఠిన మనస్సు లేక ఈ గుడ్డితనం ఎప్పుడు తెరవబడుతుందంటే వాళ్ళు ఒలీవ కొండ దగ్గర ఉన్నప్పుడు, ఈ లేఖనాలన్నీ వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నప్పుడు, అరే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయనే మెస్సియారా, మనం అర్థం చేసుకోలేకపోయామని ఆ మెస్సియాను గురించి ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లు దుఃఖిస్తారట. తాము పొడిచిన వాని వైపు వారు చూస్తారు. అంటే యేసుక్రీస్తు దిగొస్తుంటే ఈయనే మన మెస్సియా అని అప్పుడు గుర్తిస్తారు. వాడి కన్నులు తెరవబడతాయి. దే విల్ అక్నాలెడ్జ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద మెస్సియా. సో అందుకని వాళ్ళ పక్షంగా యేసు ప్రభు యుద్ధం చేసి క్రీస్తు విరోధి వాళ్ళని చంపకుండా క్రీస్తు విరోధిని చంపేసి వీళ్ళని కాపాడతాడు. వీళ్ళకు మహిమ దేహం వచ్చేస్తుంది. సో మనము మహిమ దేహంతో యేసు ప్రభుతో ఉన్నాం, ఇశ్రాయేళ్లు మహిమ దేహంతో ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే అన్ని జనులు మట్టి దేహంతో ఉంటారు. ఈ అందరి ఈ గుంపులన్నిటిని కలుపుకొని 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో అన్ని జనులకు అంటే వాళ్ళ పాత్ర ఏముంటది అనేది, వారికి దేవుడు ఏమై ఉన్నాడో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు దేవుడు చూపించాడు. దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తున్నాడు. అలాగే వీరింతకాలం ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడురా, యేసుక్రీస్తు ఒక కులానికి సంబంధించిన వాడు, యేసుక్రీస్తు ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వాడు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని ముస్లింలు అనుకున్నారు, యేసుక్రీస్తు ఒక విప్లవకారుడని కమ్యూనిస్టులు అనుకున్నారు, యేసుక్రీస్తు అవతార పురుషులలో ఈయనొక అవతార పురుషుడని హిందువులు అనుకున్నారు. వీరందరికీ ఆయన
నిజమైన దేవుడని అర్థమయ్యే కాలమే 1000 ఏళ్ల పరిపాలన కాలం. కానీ మారు మనస్సు పొందడానికి మాత్రం అవకాశము ఉండదు. వారు గుర్తిస్తారు, తెలుసుకుంటారు యేసు ప్రభువే నిజమైన దేవుడని. కానీ మారు మనసు పొంది రక్షించబడడానికి మాత్రం ఆ కాలము ఉండదు. ఒక క్వశ్చన్ టెక్స్ట్ పెట్టారండి, నేను పూర్తిగా చదవలేదు. ఏంటది చాటింగ్ లో పెట్టారు ఎవరు అన్న? ఒక్క సందేహం అన్న. వన్ రిలీజియన్ అంటే క్రిస్లామా అని అడుగుతున్నారండి ఆ క్వశ్చన్. నాట్ ఓన్లీ క్రిస్లాం, ఆల్ ద రిలీజియన్స్ కాన్సెప్ట్స్ అండ్ బిలీఫ్స్ విల్ బి యాడెడ్ ఇంటు దాట్. అన్ని మతాల సారం. అందుకే సర్వ మత సమ్మేళనం అనే పదం వింటున్నాం కదా మనం. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. రష్యా యుద్ధం అయిన తర్వాత టెంపుల్ కడతారా బ్రదర్? ఎస్. రష్యా యుద్ధం కంటే ముందే టెంపుల్ కట్టబడుతుంది. రష్యా యుద్ధం జరిగించక ముందే టెంపుల్ కట్టబడుతుంది. రైట్, మంచి గుర్తు చేశారు మీరు, నేను మర్చిపోయిన పాయింట్ కూడా. ఇప్పుడు రష్యాకు అరబ్ దేశాలు సహకరించడానికి కారణం కూడా ఇదొకటి, టెంపుల్ ఒకటి. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు అల్ అక్సా అనే మసీద్ ఉంది అక్కడ, డోమ్ ఆఫ్ ది రాక్ అంటున్నారు. ఈ మసీదు కూల్చివేసి దేవాలయం, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని మేము మళ్ళీ కట్టుకోవాలని ఇస్రాయెల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొన్నాళ్ళకి ఒక రోజున ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రికి రాత్రి ఆ దేవాలయం మాస్క్ కూల్చబడుతుంది, దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మతస్థులందరూ కూడా ఇస్రాయేలుకు మరింత శత్రువులు అవుతారు. కాబట్టే రష్యాకు అరబ్ దేశాలన్నీ సహకరిస్తాయి అన్నమాట. ఏమనంటే మాస్క్ను కూలగొట్టాడు ఆ ఇస్రాయేలీయుడు, కాబట్టి వాడి అంతం చూసి మళ్ళీ మాస్క్ నిర్మించాలి అక్కడ అన్న ఉద్దేశంతో రష్యాతో ఒప్పందం చేసుకొని వాళ్ళు మాకు మాస్క్ కట్టిస్తానంటే మేము మీకు సహకరిస్తామంటే ఎస్ అంటాడు కనుక అతను ఆ విధంగా అరబ్ దేశాలు అన్ని కూడా సహకరిస్తాయి, యుద్ధంలో పాల్గొంటాయి. దేవుడు వాటి మీద తన ప్రతీకారం తీర్చుకుంటాడు. జెరూసలేం గోల్డెన్ గేట్ అంటున్నారు, ఏమిటండి అది? ఒకసారి టెక్స్ట్ పెడతారా మళ్ళీ? తూర్పు ద్వారం అని ఉంది. తూర్పు ద్వారం అని ఉందండి. మీరేం అడుగుతున్నారు మరి? షార్టింగ్ లో మీరు చేస్తున్నారు, ఇక్కడ మళ్ళీ కనబడట్లేదండి. వన్ రిలీజియన్ ఈజ్ క్రిస్లాం కాదండి. అన్ని మతాల సారమును కలిపి ఒక మతాన్ని తయారు చేస్తారు. అప్పుడు ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడని చెప్తున్నాను కదా యూదుల్లో నుండి. వాడు మహాజ్ఞాని అయి ఉంటాడనమాట. వాడు ఆల్ రిలీజియన్స్ ను స్టడీ చేసి వాడు ఒక గ్రంథాన్ని తయారు చేస్తాడు. అప్పుడు బైబిల్ గ్రంథం మనకు ఉండదు. ప్రపంచ ప్రభుత్వాన్ని క్రీస్తు విరోధి నడిపిస్తున్న సమయంలో బైబిల్ గ్రంథం మనకు ఉండదు. వాడు తయారు చేసిన గ్రంథమే ఉంటుంది. అలాగే అబద్ధ ప్రవక్త ఆ యొక్క విగ్రహాన్ని దేవాలయంలో నిలబెడతాడని ఉంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రోబో లాంటిదేదో అది అక్కడ ఉంటుంది. మనల్ని చూడగానే అది మన విషయం అంతా చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు సాఫియా ఏ విధంగా ఒక వ్యక్తి పోగానే అతని గురించి అన్ని విషయాలు చెప్పేస్తుందో అలాగే ఈ యొక్క రోబో కూడా జరిగిస్తుంది. సో అలాగన ఈ సర్వమత సమ్మేళనానికి సంబంధించిన దేవతా విగ్రహం గ్రంథం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇస్లాం, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, జూడాయిజం, బౌద్ధ మతం, హిందూ మతం, జొరాస్ట్రియనిజం, కన్ఫ్యూషియస్ రిలీజియన్, అన్ని మతాల సారం కలిగింది ఒకటి తయారు చేస్తాడు. అందుకే ఆయన కమాండ్ చేస్తాడు అనమాట, ఇటు క్రిస్టియన్స్ దే షుడ్ నాట్ ఫాలో ద బైబిల్. ఎందుకంటే మతాలు వేరుగా ఉన్నందుకు యుద్ధాలు వస్తున్నాయి. కాబట్టి ఒకే మతం ఉండాలి, వన్ వరల్డ్ రిలీజన్ ఉండాలని అన్ని మతాలు యాక్సెప్ట్ చేసే విధంగా వాడొక మతాన్ని తీసుకొని తయారు చేసుకొని వస్తాడు. ఆల్ ద రిలీజియస్ పీపుల్ విల్ జాయిన్ ఇన్ దాట్, ఓన్లీ ద ట్రూ బిలీవర్ ఎక్సెప్ట్ ద ట్రూ బిలీవర్. ఏమండి, నిజమైన విశ్వాసి తప్ప అన్ని మతాల వాళ్ళు ఏకీభవిస్తారు. ఆ మాటకు వస్తే మొన్నటికి మొన్న పోపు కూడా బైబిల్ మాత్రమే అవసరం లేదండి, ప్రపంచం అంతటిని శాంతి సమాధానాలతో ఉంచడానికి అని స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్నటికి మొన్న. సో బైబిల్ ఒకటే కాదు, ఇతర మతాలు కూడా ఉన్నాయి అన్న ధోరణిలో పోపు చెబుతున్నాడు. అంటే
కొన్నాళ్ళకి రోమన్ కేథోలిసిజం కూడా ఈ యొక్క సర్వమత సమ్మేళనాన్ని లేక ఆల్ రిలీజియన్స్ అనే ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయని నేను భావిస్తున్నాను. సో మెయిన్ లైన్ చర్చెస్ కూడా చాలా మటుకు ఇలాంటి సిద్ధాంతాలని ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు. ఒకప్పుడు సెరంపూర్ యూనివర్సిటీ అన్నది ఉండింది. ఆ సెరంపూర్ యూనివర్సిటీ బైబిల్ బేస్డ్ సిద్ధాంతాలనే బోధించింది. కానీ ఇప్పుడు ఏమైంది అది అంటే ఇతర మతాలను కూడా మనం కించపరచకూడదు, విమర్శించకూడదు, వాటిలోనూ సత్యం ఉంది అని చెప్పే దుస్థితికి దిగజారింది సెరంపూర్ యూనివర్సిటీ. ఏమంటే విలియం కేరీ గారు స్థాపించింది. కాబట్టి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు రాంగ్ డాక్ట్రిన్స్ ను అడాప్ట్ చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్ కూడా రాంగ్ డాక్ట్రిన్స్ ను అడాప్ట్ చేసుకున్నాయి. సో ఇవన్నీ ఏమయ్యే ప్రమాదం ఉందంటే ఆ రాబోతున్న వన్ వరల్డ్ రిలీజన్ లో ఇవన్నీ జైన్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ ట్రూ బిలీవర్ కి ఎన్ని మతాలున్నా, ఎన్ని మహా గొప్ప గ్రంథాలు వచ్చినా 66 గ్రంథాల సారము కలిగిన బైబిల్ గ్రంథపు సిద్ధాంతమే విశ్వాసికి తుది శ్వాస వరకు పాటించగలిగింది. ఖడ్గము మన మెడ మీద ఉన్న 66 గ్రంథాల బైబిల్ను మాత్రమే అంగీకరించాలి. ఈ యొక్క సర్వమత సమ్మేళనాన్ని కానివ్వండి, వన్ వరల్డ్ రిలీజన్ కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అంగీకరించడానికి, పాటించడానికి వీలు లేదు. ప్రాణము పోయినా పర్వాలేదు. అంటే ఈ వన్ వరల్డ్ రిలీజియన్ ప్రెషర్ ఏడేండ్ల శ్రమల కాలం కంటే ముందే జరుగుతుందా అండి? మనకు అంత్యక్రీస్తు వలన అబద్ధ క్రీస్తు వలన ఏడేండ్ల శ్రమ కంటే ముందే సంఘానికి ఆ విశ్వాసులకు ఆ పరీక్ష ఎదురవుతుందా? ఇప్పుడు మీరు అన్నట్లుగా విశ్వాసులకు పరీక్షే కదా, విశ్వాసులకు ఈ పరీక్ష ఏడేండ్ల శ్రమ కంటే ముందే ఈ పరీక్ష ఆరంభం అవుతుందా? మంచిగా గుర్తు చేశారు. ఆ క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత శ్రమలు మొదలవుతాయా? క్రీస్తు విరోధి రాకముందా? క్రీస్తు విరోధి వచ్చాకే శ్రమలు మొదలవుతాయి అంటే కదండి? క్రీస్తు విరోధి వచ్చిన తర్వాతనే వన్ వరల్డ్ రిలీజియన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 7 years బిగినింగ్ లో 7 years వాడు అగ్రిమెంట్ చేస్తాడు కదా అనేక దేశాలతో, ఇస్రాయెల్తో కూడా. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ రూలింగ్ ఫర్ 7 years, 360 days చొప్పున. ఆ ప్రారంభంలోనే ఈ అన్ని మతాలు అనేక మంది భ్రష్టులు అవుతారు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు, యేసుక్రీస్తు రాకడ దినము రాదు. సో 2 జరగాలి. మొదట భ్రష్టులు అయిపోవాలి చాలా మంది. ఎలా అవుతారు? సర్వమత సమ్మేళనం వన్ వరల్డ్ రిలీజియన్ లో చాలా మంది జాయిన్ అవుతారు. బైబిల్ మాత్రమే దైవ గ్రంథం కాదు, భగవద్గీతలోని కొన్ని భాగాలు, ఖురాన్లోని కొన్ని భాగాలు, దిగానికాలోని కొన్ని భాగాలు, జండ్ అవస్థలోని కొన్ని భాగాలు, ఇలాగున అన్ని మతాల్లో దేవుడు ఉన్నాడు, దేవుని స్వరం ఉంది, దేవుని వాక్యం ఉంది అని ఇతర మతాలను కూడా దైవ గ్రంథాలుగా స్వీకరించే రోజులు వస్తాయి. అదే భ్రష్టత్వం. కాబట్టి భ్రష్టత్వము అనేది సంఘానికి ముందు రావాలి. అనేక మంది ఫిల్టర్ అయిపోవాలి, జల్లెడ పట్టబడాలి. అసలు సిసలైన పొట్టేమిటో గోధుమలేమిటో డివైడ్ కావాలి. ఆ డివైడ్ అయ్యే పరిస్థితే మహాశ్రమల కాలం. మాస్టర్ గారు, ఆ 10 మంది రాజులు మిడిల్ ఈస్ట్ నుంచే కాబట్టి ఇస్లాం డామినేషన్ కదా, వాళ్ళు ఒక అబద్ధ ప్రవక్త వలన యాక్సెప్ట్ చేసేస్తారా? అబద్ధ ప్రవక్త వలన యాక్సెప్ట్ చేస్తారా సర్వమత సమ్మేళనాన్ని వేరే కలుపుకోవడానికి? సిరియా 10 మంది 10 మంది రాజులు ఉన్నారు. సిరియా నుండి క్రీస్తు విరోధి వస్తాడండి. నా యొక్క ఇస్లామిక్ స్టడీ ప్రకారము, బైబిల్ స్టడీ ప్రకారము, నా అభిప్రాయము, ద యాంటీ క్రైస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ఇస్లాం అని నేను నమ్ముతున్నాను. నేను చెబుతాను దానికి రుజువులు. మీరు వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే రుజువులను ఇతర వాళ్ళు ఎవరైనా వస్తారా అన్నదాన్ని మీరు చూసి, మీరు రుజువులుంటేనే నమ్మండి.
ఊరికే నమ్మొద్దు. నేను చెప్పేవి కూడా ఏదైనా కానీ నేను చెప్పాను కాబట్టి నమ్మొద్దు. కాస్త మీరు దాని మీద ఎక్సర్సైజ్ చేసి నేను ఏదైనా కొత్తది చెప్పాను అని మీకు అనిపిస్తే దాని మీద మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయండి, స్క్రిప్చర్స్ పోల్చి చూడండి, ఆ తర్వాత కామెంటరీస్ కూడా చూడండి. ఆ తర్వాత నేను ఇచ్చిన వివరణ మీకు కన్విన్స్ అయితే దెన్ ఓన్లీ యూ బిలీవ్ ఇట్ అండ్ ఫాలో ఇట్. అదర్వైజ్ ప్లీజ్ లీవ్ ఇట్. దాంట్లో ఏం డౌట్ లేదు పాస్టర్ గారు, అది కాదు. కానీ ఇస్లాం డామినేషన్ కదా ఈ 10 మంది, ఈ సిరియా నుంచి వచ్చే కాబట్టి వాళ్ళు సర్వమత సమ్మేళనానికి ఒక్క ప్రవక్త చెప్పినంత మాత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా అని. అయితే అబద్ధ ప్రవక్త ఉన్నాడు కదండి యూదుల్లో నుండి వచ్చేవాడు. వీడేం చేస్తాడంటే ఖురాన్లోని కొన్ని వచనాలను తీసి వాడు కన్విన్స్ చేస్తాడు ముస్లిమ్స్ ను కూడా. ముస్లిమ్స్ కన్విన్స్ అవుతారు ఈ అబద్ధ ప్రవక్త ద్వారా, క్రైస్తవులు కన్విన్స్ అవుతారు, హిందువులు కన్విన్స్ అవుతారు. అలాగే అన్ని మతాల వాళ్ళను కన్విన్స్ చేయగలిగిన నాలెడ్జ్ తోనే వన్ వరల్డ్ రిలీజన్ ఫామ్ అవుతుంది. ఓకేనండి, ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. దాను గోత్రం నుంచి వస్తారని కొంతమంది అంటారు కదా బ్రదర్, అది కరెక్ట్? అదే యూదుల్లో నుండి కాదు అనేది నేను అంటున్నాను. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఈ గోత్రాలు 12 గోత్రాల్లో నుండి కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి కాదు. ఎందుకంటే ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనంలో అతను సముద్రంలో నుండి వస్తాడు అని ఉంది. సముద్రం అన్నది ఇశ్రాయేళ్లకు ఎక్కడ కూడా పోల్చబడలేదు. అటు పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను, ప్రవచన గ్రంథాల్లోను, ప్రకటన గ్రంథంలోను ఎక్కడ కూడా ఇశ్రాయేళ్లను ఈ యొక్క సముద్రంతో పోల్చలేదు, భూమితో పోల్చింది. కాబట్టి ఏ గోత్రం నుండి రావడానికి వీల్లేదు, ఇశ్రాయేల్ నుండి అసలే కాదు. అబద్ధ ప్రవక్త ఒకడు వస్తాడని 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. అతను మాత్రం యూదుల్లో నుండి వస్తాడు. ఆ యూదుల్లో నుండి ఏ గోత్రం అనేది మాత్రం అబద్ధ ప్రవక్త గురించి మనకు లేఖనాల్లో ఎక్కడ ఎవిడెన్స్ లేదు, కానీ యూదుల్లో నుండి అయితే వస్తాడు. దాని గోత్రం కొంతమంది అంటున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ క్రీస్తు విరోధి సముద్రంలో నుండి వస్తాడా, ఇశ్రాయేళ్లలో నుండి వస్తాడా అనేది ముందు తేలాలి. సో నా స్టడీ ప్రకారం అయితే క్రీస్తు విరోధి అన్నవాడు ఇస్లాం నుండి వస్తాడు. ఇస్లాం నుండి వచ్చేవాడు యూదుడు కాదు కదా. అవునండి. అంటే బ్రదర్ ఇంకోటి, యూదుల్ని వెళ్ళడానికి ఆ గోత్రంలో నుండే మెస్సే రావాలని యూదులు ఎదురు చూస్తున్నారు కదండి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా నమ్మేస్తారండి మెస్సయ్య అతనే రక్షిస్తాడు మమ్మల్ని అని? ఎస్ వెరీ గుడ్, మంచి ప్రశ్న సిస్టర్. ఇప్పుడు వాడు చిన్న కొమ్ము వచ్చినప్పుడు ఎలా వస్తాడని ఉందంటే ఇచ్చకపు మాటలతో, మోసపూరితమైన మాటలతో, అలాగున రాజులను వాడు తన వశము చేసుకుంటాడని ఉంది. రాజులనే వాడు మోసపరచగలిగాడంటే ఇశ్రాయేల్ను కూడా మోసపరచగలుగుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో మోసపరచబడ్డారా లేదా వాళ్ళు ఇశ్రాయేలీలు? అవునండి. క్రీస్తు విరోధ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఓకే బ్రదర్, ఇంకొకటి టెంపుల్ కట్టగానే ర్యాప్చర్ అవుతుంది అంటారండి. టెంపుల్ కట్టగానే ర్యాప్చర్ అవుతారని లేఖనం ఎక్కడ కూడా చెప్పట్లేదు మనకు. టెంపుల్లో ఈ బలి అర్పణలు, ఆచారములు జరుగుతూ ఉంటాయి. అప్పుడు క్రీస్తు విరోధి వాటిని ఆపేస్తాడు. వాడు ఆపిన తర్వాత దేవాలయంలో కూర్చుంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో వాడు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడాలి. వాడు ఎలా బయలుపరచబడతాడు అంటే వాడు దేవాలయంలో వెళ్ళి కూర్చొని తానే దేవుడనని చెప్పుకోవాలి. దేవాలయం అంటే ఏమిటి? ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాలు కాదు, యెరూషలేంలో ఉన్న దేవాలయం. దేవాలయంలోనికి వాడు వెళ్ళి కూర్చోవడం అంటే అది అపవిత్రపరచడమే. ఎందుకంటే యాజకుడు మాత్రమే అందులో సేవలు జరిగించాలి. వీడు యాజకుడు కాదు, ఒక రాజు. సో రాజు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధ స్థలంలోని కాకుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి కూర్చోవడం అనేది దేవాలయమును అపవిత్రపరచడమే. ఈవెన్ ఇశ్రాయేలీయులకు, యాజకుడు కాని వాళ్లకు అర్హత లేదు అందులోకి వెళ్ళడానికి. కానీ వీడు వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు వీళ్ళు గుర్తిస్తారనమాట. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడతాడు దేవాలయంలో కూర్చోవడం ద్వారా. కాబట్టి
అప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ గుర్తిస్తారు. అప్పటి వరకు మోసపరచబడతారు ఇశ్రాయేలీలు. యేసు క్రీస్తు అను నిజమైన మెస్సియాను వాళ్ళు ఎరగనందుకు దేవుడు మోసపరిచే ఆత్మను వారికి మీదకి పంపిస్తున్నాడు అనమాట చివరిలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వన్ క్వశ్చన్ బ్రదర్. వన్ రిలీజియన్ అయినప్పుడు బ్రదర్ మరి అందరూ దాన్నే పాటించాలి కదా, మరి ఈ యూదులు మరి సపరేట్ గా ఎట్లా వాళ్ళు ఆరాధన చేయగలుగుతారు? వండర్ఫుల్ నైస్ క్వశ్చన్. ఇప్పుడు అనేకులతో వాడు నిబంధన చేసుకుంటాడు అని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అనేకులతో. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎవరితో పడితే వాళ్లను రాజుగా అంగీకరించరు. వాళ్ళు 1948 నుండి ఎదురు చూస్తుంది ఎవరి కొరకంటే మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. సో మెస్సియా తప్ప వారు యూదులు వేరే అన్యుడు వారిని పరిపాలించడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇక మరి అనేకులతో నిబంధన జరిగింది క్రీస్తు విరోధికి, కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు ఎలా అంటే మధ్యలో కొందరు చర్చలు జరిగిస్తారు. ఇశ్రాయేళ్ల పెద్దలు, ఇటు క్రీస్తు విరోధి తరపున పెద్దలు జరిగించి వీళ్ళు ఒక ఒప్పందంలోనికి వస్తారు. ఏమిటి ఆ ఒప్పందం అంటే, మా మతాన్ని ఆటంకపరచకూడదు, మా మతాచారాలను. అప్పటికే దేవాలయం కట్టబడుతుందని చెప్తున్నాను కదా. సో మేము మతాచారాలను మీరు అడ్డగించకూడదంటే ఆ అగ్రిమెంట్ లో మీ మతానికి ఏ ఢోకా లేదు, ఏ ప్రాబ్లం లేదు. యూ కెన్ కంటిన్యూ యువర్ రిలీజియన్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ అనే ఒప్పందము క్రీస్తు విరోధి యూదులతో చేయాలి. అప్పుడే అతన్ని వీళ్ళు కూడా ఎస్ అట్లాగైతే ఓకే అని అతనితో 7 సంవత్సరాల ఒప్పందాన్ని జరిగిస్తారు. కాబట్టి వారితో ప్రత్యేకంగా ఈ క్రీస్తు విరోధికి వారి మతం విషయంలో ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ ఉంటుంది. ప్రశ్న 2 దశలోనికా 1:2 ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ క్రియ చేస్తుంది కదా, అది తీసివే వరకే అన్నారు. అదేంటి కదా? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు తీసివేయబడడం అంటే సంఘముతో పాటు సంఘాన్ని తీసుకొని వెళ్ళడం అని అర్థం. మరి సంఘాన్ని తీసుకొని వెళ్తే ఇశ్రాయేలీలు పరిశుద్ధాత్మ లేకుండా ఎలా కన్విన్స్ అవుతారు? లేఖనాలు ఉన్నాయి కదా, లేఖనాలు ఉన్నాయి వాళ్ళకు, ప్రవక్తల లేఖనాలు, ధర్మశాస్త్ర లేఖనాలు. ఇప్పుడు జనరల్ గా వాళ్ళ మీదకి ఏముంటారు? జకర్యా గ్రంథంలో వాళ్ళ మీద కుమ్మరించినటువంటి ఆత్మ ఆ టైంలో విజ్ఞాపన చేసే ఆత్మ ఏకపుత్రుని విషయమై చేస్తున్నప్పుడు వాళ్ళు అలా ఏడుస్తారని చెప్పేసి అక్కడ ఉంది. ఆత్మ కుమ్మరించబడుతుంది. చివరిగా వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ఈ లేఖనాలను బట్టి కన్విన్స్ అవుతారు. అప్పుడు వాళ్ళు దుఃఖిస్తారు అనమాట. కరుణ నొందించు ఆత్మను వారి మీద కుమ్మరిస్తారు. మరి వెళ్ళిపోతే ఎప్పుడు ఎట్లా వాళ్ళ మీద కుమ్మరించబడతారు అన్న అదే ప్రశ్న. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మళ్ళీ రాలేదా గత చరిత్రలో? అది కాదు అక్కడ అన్నది. అందుకే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడి పని ఏమిటంటే వెళ్తూ ఉంటాడు, మళ్ళీ వస్తుంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు ఆయన. అక్కడి నుండి అప్పుడప్పుడు వచ్చి ఒకరిని అభిషేకించి వాడుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేళ్ల మీదికి పాత నిబంధనలో ఏ విధంగా వచ్చి వారిని అభిషేకించి ఆ పని జరిగించి వెళ్ళిపోతున్నాడో, సరిగ్గా ఈ చివరిలో కూడా 7 ఏళ్ల మహాశ్రమల కాలం చివరిలో ఇశ్రాయేళ్లకు కూడా కరుణ నొందించు ఆత్మను, ఆయన విజ్ఞాపన చేసే ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించగా లేఖనాలను గ్రహించగలిగే కన్నులు వారికి వచ్చి వారు అప్పటికే సంఘం ఎత్తబడిద్దా? అప్పటికే లేదా? ఇశ్రాయేళ్లకు ముందే, ఇశ్రాయేళ్లు చివరి వరకు ఉంటారు. 7 ఏళ్ల శ్రమల్లో చివరి వరకు ఉంటారు. అంతకు ముందే ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడక ముందే సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు అడ్డగించుతున్నది కొంతమంది సంఘం అని చెప్తారు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని పాతాళలోక ద్వారం నిలవనేరం అన్నటువంటి కాన్సెప్ట్ మీద ధర్మ విరోధ సంబంధమైన దాన్ని సంఘమే అడ్డగిస్తున్నారు. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాతనే వీడు పూర్తిగా వస్తాడని చెప్తారు కాన్సెప్ట్. అది ఎంతవరకు? అది కరెక్టే అండి. కానీ వాడు రావడానికి కాదది, వాడు బయలుపరచబడడానికి
ధర్మ విరోధ సంబంధమైన క్రియ అడ్డగిస్తుంది, వాడు బయలుపరచబడ్డానికి. సో వాడు బయలుపరచబడ్డా ధర్మ విరోధ సంబంధమైన క్రియ తీసివేయబడుతుంది, అంటే సంఘము తీసివేయబడుతుంది. ఇప్పుడు సంఘము పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నాడు. ఎలియాజరు రిబ్కా కలిసే ప్రయాణం చేసినట్టు సంఘము పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నారు. వెళ్తే వీళ్ళిద్దరు కలిసే వెళ్ళాలి, ఆయన ఒకసారి వీళ్ళు ఒకసారి వెళ్ళడం. సంఘము సాతానుని అడ్డగించట్లేదు, పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడే రావద్దు నీవు, ఇప్పుడే రావద్దు నీవు, ఇప్పుడే రావద్దు నీవు, సంఘం పరిపూర్ణమవుతుంది, అప్పుడు నీవు వద్దులే అని అడ్డగిస్తున్నాడు ఆయన. అలాగనమాట. వాడు ఎప్పుడైతే సంఘం, యా, దట్ ఈస్ మై conclusion so far, my belief so far, and I will teach that. If you are convinced by that, you can accept. If you are not convinced by that, you can just simply reject my teaching. Okay andi? Thank you brother. Thank you. Wilson garu, brother Wilson garu, ప్రార్థించుకుందాం. ఇంతవరకు దేవుడు అనేక విషయాలను మనకు తేటపరిచినారు. అటు విషయాలను హృదయంలో తలపోసుకుని ముగింపు ప్రార్థనకి పోతామండి. ముగింపు ప్రార్థన అయిన తదుపరి దైవ సేవకులు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు అయిన మా దేవ, కృప కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం.